ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము, ఈ దేహం ధరించేటువంటి యొక్క విధానం ఈ జీవులకు ఎంతకాలంగా వస్తూ ఉన్నదో అని అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో చక్కగా మంచి భావన అందిస్తూ ఉన్నాడు. ఎంతకాలము కదా ఈ దేహధారణము, ఈ దేహధారణం ఈ ఒక్క దేహమే కాదుగా, అనేక దేహములు, ఒక మానవ దేహమే కాదుగా, అనేక శరీరాలు. ఈ విశ్వంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో జీవులు, అన్ని రకాల జీవులను ఈ జీవుడు పొందుతూ ఉంటాడు. తాను చేసేటువంటి కర్మ అనేటువంటిది ఆ జీవుణ్ణి ఆయా దేహాల్లోకి లాక్కుపోతూ ఉంటుంది. అదే ఉత్తమ పుణ్యకర్మ అయితేనేమో ఉత్తమ దేహాల్లోకి తీసుకుపోతుంది. అదే పాపకర్మ నీచకరమైనట్లయితేనేమో అధో దేహాలకి, హీన దేహాలకి తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఈ జీవుడు మానవ దేహాన్ని పొందటం అనేటువంటిదే ఉండదు, మానవ దేహమే పొందటం అనేది ఉండదు. ఆ కర్మానుగుణ్యముగా ఏ ఏ దేహాలు వస్తాయో ఆ దేహాలలో ఎంత అవస్థలు పడతామో, ఎన్ని దుఃఖాలు పొందుతామో. అదే మానవ దేహంలో అయితే మనకు వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు కొంత సవరణ చేసుకోవచ్చు. అనుకూలాలు ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు కాలుతూ ఉన్నాయి, చెప్పులు వేసుకుంటాం, తల మాడుతూ ఉన్నది, గొడుగు వేసుకుంటాం, శీతోష్ణాలు ఉన్నాయి, బట్టలు కప్పుకుంటాం, నివాసం గృహ నిర్మాణం చేసుకుంటాం. ఈ విధంగా అనేకమైనటువంటి యొక్క సౌకర్యాలు మానవుడు తన యొక్క జీవన విధానాన్ని సౌలభ్యంగా చేసుకోవటానికి, తన జీవన విధానాన్ని సుఖకరంగా చేసుకోవటానికి అనేక రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అది మానవ దేహములో ఉన్నప్పుడు మనకు అవకాశాలు ఏర్పడ్డాయి. మరి ఇతర దేహాల్లోకి పోయినప్పుడు ఆవిడ పరిస్థితి చెప్పండి. ఆడేమి లేదు కదా, ఎంత బాధలైనా ఎన్ని దుఃఖాలైనా అనుభవిస్తూ పోవడమే కానీ ఏమీ కూడా చెప్పుకునే అవకాశం కూడా లేదు అక్కడ. ఎవరికేం చెబుతా, సాటి జీవులు అవి కూడా బాధపడుతూ ఉన్నాయి. ఏ జీవులతో చెప్పుకునే అవకాశాలు లేవు, చెప్పుకోవడానికి కూడా వాక్కు లేదు, అంతే కదా. బాధలు పడతా ఉన్నటువంటి జీవులు చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకుంటారు? వాడున్నాడు, ఆ బండికి ఆ ఎద్దులు కడతాడు. మరి ఆ ఎద్దులు ఈ లాగుతాయా లాగలేవా ఎంత బరువు అనే జ్ఞానం వాడికి పట్టించుకోడు. ఎన్నో బస్తాలు బియ్యం కానీ ఒడ్లు కానీ పడేసి మరి వాటిని తోలుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఒక్కోసారి గట్లు వస్తాయి, ఎక్కలేకపోతూ ఉంటాయి, ముళ్ళు కర్రతో పొడుస్తూ ఉంటాడు, బాగా బాదుతూ ఉంటాడు. ఒక్కోసారి ఏదైనా గుంటలు అగుతాయి, మురుగు ఏర్పడుతుంది, గుంటలు ఏర్పడితే గుంటల్లో చక్రం కూరుకుపోతుంది. అయినా వాడు తంతాడు, కొడతాడు. మరి ఏం చెప్పాలి చెప్పండి? అలాంటి దేహాలు పొందే వచ్చాం మనం, కొత్త వాళ్ళం కాదు కదా. అనేక దేహాలు పొంది వచ్చాం. అనుక్షణం భయమే. అరణ్యాలలో అయితే ఏ వైపు నుంచి ఏ జీవి వస్తుందో, ఏ జీవి కబలిస్తుందో అన్నటువంటి భయంతో పరుగులు తీస్తూ ఉంటామే. అదే పులులు సింహాలు అయితే కొంచెం ధైర్యంగా అరణ్యాల్లో జీవిస్తాయి. ఏ లేడిగానో దుప్పిగానో జన్మించినట్లయితే అనుక్షణము భయం. ఈ విధంగా మరి అనేక దేహాలలో ఎన్ని అవస్థలు పడి మానవ దేహంలోకి వచ్చామో, ఎంతకాలము గదా ఈ దేహధారణము అన్నాడు. ఎంతకాలము కదా, మరి ఇప్పటికైనా ఈ దేహం వచ్చింది, దీంతో ఏమన్నా ఆగిపోతుందా అని చెప్పనంటే ఆగిపోయే పరిస్థితి కూడా కనపడటం లేదు. ఎందుకని చెప్పనంటే అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాపరాశి లోపల సంచిత కర్మగా ఉన్నది. మరి ఆ సంచిత కర్మ అది వదిలిపెట్టదు. మరి ఈ జన్మలో ఉండి ఏమైనా మంచి పనులు చేద్దామా అని చెప్పనంటే ఏదో రకంగా ఉన్న స్వార్థమో లేకపోతే మరి మోహాలకు గురయ్యో సంసార యాభఘర్షణలకు గురయ్యో వాళ్ళని పోషించాలి. కట్టుకున్న తర్వాత వాళ్ళని పోషించాలి. పిల్లల కోరికలు నిర్వర్తింపజేయాలి. వాళ్ళ కోరికలు ఉంటాయి, పిల్లల కోరికలు ఉంటాయి, వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ ఒక పెద్దవాళ్ళని చేయాలి. రేపు వాళ్ళు మా అయ్యే ఏమి ఇచ్చాడు నాకు,
ఏమిలా అందరూ సంపాదించారు, మా అయ్య సంపాదించలేదు అని చెప్పుకుంటాడు వాడు. కనుక వాళ్ళ కోసమైనా ఈయన ఏదో పనులు చేయాల్సి జీవితంలో వస్తుంది. ఆ కుటుంబం కోసమైనా, తనకు ఇష్టం లేకపోయినా, తాను చేయటానికి మనస్సు ఒప్పుకోకపోయినా, మరి కుటుంబ భారం ఉంది కాబట్టి ఆ కుటుంబ భారాన్ని లాగటానికి ఏదో కార్యాలు చేయాల్సి వస్తుంది. ఆడపిల్లలు ఉంటారు, మరి వాళ్ళకి రేపు పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఉంటాయి, కానుకలు ఉంటాయి, ఎన్నో చేయిందే ఆ అమ్మాయి బయటికి పోయే అవకాశం ఉండదు. అలాంటి ఆలోచనలన్నీ కూడా మనసులో తడుతూ ఉంటాయి. తట్టినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా కొన్ని తప్పు పనులు చేయాల్సి వస్తుంది. ఆ తప్పులు చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కర్మంతా మళ్ళా లోపల పెరుగుపోతుంది. ఏమి అంటారు మన వాళ్ళు, స్వామి అసలు మాకు సంసారం ఇంత గొడవగా ఉంటుంది, ఇన్ని ఇబ్బందులుగా ఉంటాయి, ఇన్ని సమస్యలుగా ఉంటాయంటే మీలాగా మేము కూడా పెళ్ళి లేకుండా ఉండేవాళ్ళమే అంటూ ఉంటారు కొంతమంది. మాకు తెలిస్తే ముందుగా అసలు మేము దాంట్లో పోయేవాళ్ళమే కాదు, ప్రశాంతంగా నీలాగా ఏకం సత్ ఏక 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 ఏమంటారు అది అచ్చాహాయ్ ఏక దో గడబీడు ఏక అచ్చాహాయ్ దో గడబీడు అంటూ ఉంటారు. కాబట్టి మనకేంటంటే మనకు తెలిసి వచ్చే లోపల కొన్ని జరిగిపోయి ఉంటాయి. మనకు తెలిసి వచ్చే లోపల అప్పటికే జరిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇక వాటి నుంచి బయటపడటం అంటే సాధ్యం కాని వ్యవహారం అది. ఈ విధంగా మరి ఈ జీవితంలో తను న్యాయంగా పోదా ఉన్నా, ధర్మంగా పోదా ఉన్నా, మరి ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఏమయ్యా అందరూ చేస్తుంటే నీవే మా మెడి కట్టుకున్నావు, అందరూ చేయటం లేదా అన్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, లంచం వద్దే, నేను ముట్టుకోను, నేను న్యాయంగా పోతాను, ధర్మంగా పోతాను అంటాడు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు మడి కట్టుకున్నావా, మీ ఆఫీసుల్లో వాళ్ళు తీసుకోవటం లేదా, నీకేం తీసుకోవడం రోగం నీకు, ఇస్తూ ఉంటే ఇచ్చేవాళ్ళు. ఇట్లా కూడా కొన్ని ఇతరుల యొక్క బలవంతంతో కూడా మనం చేయాల్సి వస్తే కొన్ని కర్మలు మనకు ఇష్టం లేకపోయినా ఇతరుల యొక్క బలవంతంతో కూడా ఆ విధంగా చేయాల్సి వస్తుంది. ఈ ప్రకారంగా కర్మలను మనం చేస్తూ ఉంటాం, సంపాదించుకుంటూ ఉంటాం. మరి ఏమవుతుంది తర్వాత మళ్ళా, ఎంత కాలము గదా ఈ దేహధారణము అనవాచార్యులు అంటాడు. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం, ఇంకా ఇప్పటికే కొన్ని యుగాల పర్యంతం ఎత్తుతూ నానా వస్త్రం పడుతూ వస్తూ ఉన్నా, ఇంకా ఇప్పుడు కూడా దేహం ధరించా, ఇంకెంతకాలం ధరించాలి దేహాన్ని, ఎంతకాలము గదా ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కువడవలసే. చింతాపరంపరలు ఎప్పుడు మానసికమైనటువంటి యొక్క ఒత్తిళ్లే, మానసిక ఆలోచనలే. ఈ విధంగా జీవితం వల్ల ఎప్పుడు కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువుతో వాడు అనేక బాధలు పడుతూ ఉంటాయి. సంసారంలో ఉన్నారని చెప్పానంటే వాళ్ళు ఒక రకంగా పారు, బిడ్డలు కానీ కూతుళ్ళు కానీ భార్య ఉన్నారని చెప్పానంటే అనుకూలమైనటువంటి యొక్క కొడుకులు కానీ అనుకూలమైనటువంటి యొక్క భార్య కానీ జీవితంలో ప్రాప్తించడం అదృష్టం వాడిది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వానికి అలాంటి విధానం ప్రాప్తించదు. ఎన్ని కుటుంబాలలో భార్య భర్తలలో అనుకూలత లేక ఆమె ఒక పక్క ఈయన ఒక పక్క, బిడ్డలు ఒక పక్క, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క అభిరుచులు వేరు, వాళ్ళ ఇచ్చలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళ పోయే మార్గాలు వేరు. చెప్తే వింటారా అంటే వినరు. వాళ్ళు ఏమైపోతారని భయం ఈయన పెద్ద ఆయనకి. మన మాట ఎట్టలేదే, వాళ్ళు పోతూ ఉన్నారే. ఈ విధంగా పోయేటువంటి వాళ్ళు ఏమైపోతారో జీవితాలలో ఈనాడు చూసినట్లయితే ఆడపిల్లలను గని ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు లోపల భయానకంగా ఉంటా ఉన్నాయి. వాళ్ళు బయటికి పోతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎట్లా వస్తారో, ఏ విధంగా వస్తారో అర్థం కావటం వల్ల ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చేసాయి, బాయ్ ఫ్రెండ్లు, సెల్ ఫోన్లు. వాళ్ళు ఎప్పుడు ఎడిపోతారో, ఎక్కడికి పోతారో, ఏం చేస్తారో, రేపు వచ్చేసి నాన్న మేము ప్రేమించుకున్నామే, పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి అంటారు వాళ్ళు. ఎన్ని కుటుంబాలు అట్లా తీరా ఆవేశంలో ఆ మోహంలో పడతారు. ఆ మోహ వ్యామోహాల్లో మునిగిపోయి తొందరపడి వ్యవహారాలు చేసుకుంటారు. ఆ తర్వాత నాకు ఈ సంబంధం వద్దు, ఆయన నచ్చలేదు, నాకు ఆయన కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, నాకు ఆ సంబంధం వద్దు, మళ్ళీ ఇంటికి వస్తారాప. మరి ఎవరా బాధ్యత వహించాలి? కన్నందుకు వీడే వహించాలి.
ఆపడ తొందరపడి వెళ్ళిపోయారు. కానీ ఈ పూట మళ్ళీ ఏదో వ్యవహారం చెడి మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి తలనొప్పి వ్యవహారం అంతా ఎవరిది? ఈయన మొయ్యాల్సిందే. ఆ సంసారం ఏమన్నారు? సంసారం సాగరం అన్నారు. ఓ మాటతో చెప్పేశారు. ఎన్నో మాటలు చెబితే అర్థం కాదని చెప్పిన వీడికి సంసారం సాగరం రా అని చెప్పని అన్నారు. ఎందుకు? సముద్రం అంటే దాంట్లో అన్నీ ఉంటాయి, అలలు ఉంటాయి. అలలే కాదు, లోపలికి పో తిమింగలాలు, పెద్ద పెద్ద గ్రహాలు, పెద్ద పెద్ద మొసళ్ళు అనేక ఉంటాయి. దాంట్లో ఆ అగాధమై ఉంటుంది, లోతులు కలిగి ఉంటుంది. ఓ పట్టాన ఓ లోపలికి పోతే ఆ ఒడ్డు చెక్కదు. ఈ విధంగా ఆ సముద్రం అపారమై ఎట్లా ఉంటుందో దాంట్లో ఉన్న సమస్యలు కూడా అపారంగా ఉంటాయి. అనేక అలలు ఏ ప్రకారంగా భయానకంగా వస్తూ ఉంటాయో వచ్చే పరిస్థితుల్లో కూడా అట్లా భయానకంగా వచ్చి భయపెడుతూ ఉంటాయి అనుక్షణం గృహస్థుడిని. నేను మీకు పెద్దగా చెప్పే అంత అవసరం లేదు దాని విషయంలో, ఎందువల్ల దాంట్లో ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క భార్య, అనుకూలమగు బిడ్డలు, ఆ తండ్రి యొక్క మాటను చక్కగా తీసుకుని ఆయన చెప్పినట్లుగా నడుచుకునేటువంటి విధానాలలో సాత్విక స్వభావం కలిగి మాతృదేవోభావ, పితృదేవోభావ, తండ్రి దైవ సమానుడు, తల్లి దైవ సమానము అనేటువంటి భావనగా వాళ్ళకు నమస్కారం చేస్తూ వాళ్ళ మాటను పరిపాలిస్తూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ సామరస్య భావంతో అన్యోన్య భావంతో కుటుంబంలో భార్యాభర్తలు పోయే విధానాలు ఎన్ని ఉంటాయి కుటుంబాలు చెప్పండి? ఈ కోణంలో, ఈ విధానంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అందువల్ల సంస్కారం అనేటువంటిది అది వచ్చినప్పుడు ఆ కుటుంబాలలో ఉంటాయి. అలాంటివి లేనప్పుడు ఇక సంసారం ఏమిటయ్యా అంటే సంసారం సాగరం ఘోరం అన్నారు. ఒక మాటలో చెప్పేసేసారు. ఆ విధంగా అనేక సమస్యలతో, వేదనలతో, ఒత్తుళ్లతో, మానసిక వృత్తులతో ఉండేటువంటి దాంట్లో ఉన్నది ఆ గడిపేటువంటి యొక్క జీవనం ఏ పూట కాబడకు దినదిన గండం నూరేండ్ల ఆయువులాగా పోతూ ఉంటుంది. కాబట్టి ఎంత కాలము గదా ఈ దేహధారణము అన్నమాచాల, ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరలా చిక్కువడవలసే. చింతాపరంపరలు ఒకటి కాదు, రెండు కాదు. దాన్ని దిగినప్పటి నుంచి అనేక చింతలతో, అనేక మానసిక ఒత్తులతో, మానసిక వేదనలతో అనుక్షణం బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. మళ్ళా సవరించుకుని మళ్ళా మామూలు స్థాయికి వచ్చి పయనిస్తూ ఉంటాడు. ఇది ఒక దుర్భర జీవితముగా మానవ జీవితం గడుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ జన్మలు ఎంతవరకయ్యా, ఈ దేహాలు ఎంతవరకు నాకు ఇంకా ఎత్తాలా, ఇంతకాలం ఎత్తి వచ్చాను, ఇంకా ఎత్తాలా అనే భావనగా అన్నమాచార్యుల వారు స్వామివారితో మొరబెట్టుకుంటూ ఉన్నాడు. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భనరకములీదవలసే. వడిగొన్న మోహంబు, మోహం వడిగొన్నది, గట్టిగా ఆ జీవుణ్ణి ఆ మోహం పట్టేసింది. మోహం అంటే ఏమిటి? అవాస్తవమును వాస్తవముగా భావించడమే మోహం. ఈ లోకములో ఉన్నటువంటి ఏవి కూడా వాస్తవములు కావు, ఏది శాశ్వతములు కావు, నిత్య వస్తువులు కావు. కేవలం ఆ యొక్క ఎండమావులు లాగా ఇవన్నీ కూడా తలుక్కుమని మెరిసిపోయేటువంటివి కానీ వాస్తవములు కావు. అయినప్పటికీ కూడా ఇవి వాస్తవములు అనేటువంటి యొక్క భ్రమ, మాయ, అవిద్య, అజ్ఞానం పుట్టింపజేస్తూనే ఉంటుంది. ఎంత అవాస్తవములు కావు, వాస్తవములు కావు, కేవలం కల్పితములే అనేటువంటి యొక్క మనస్సులో భావన వచ్చినప్పటికీ కూడా ఆ మాయా ప్రభావం, అవిద్యా ప్రభావం ఉన్నదే ఆ మోహభావాలలో వ్యక్తిని ముంచేస్తూనే ఉంటుంది. అది మోహము అంటే ఉన్నది ఒకటైతే ఇంకొక విధానంగా భావించుకోవటాన్ని మోహము అంటారు. పరమాత్మ గీతలో బోధిస్తాడు, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అయ్యా, ఎందువల్ల ఈ జీవులు లోకంలో మోహానికి గురవుతున్నారు అని చెప్పనంటే, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం
వానిలో ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం అజ్ఞానము చేత ముయ్యబడింది అన్నాడు. లోన ఉన్న జ్ఞానం అజ్ఞానము చేత ముయ్యబడింది. జ్ఞానం ముయ్యబడ్డప్పుడు ఏమవుతుంది? మోహం ఏర్పడుతుంది. ఇప్పుడు సూర్య ప్రతిబింబం ముయ్యబడింది మేఘాల ద్వారా. మరి సాయంత్రం అయిందనుకోండి, ఎప్పుడైతే సూర్యకిరణాలు అస్తమించాయో, సూర్యుడు అస్తాద్రి చేరుకున్నాడో, మరి చీకట్లు కమ్ముతూ ఉంటాయి. ఆ చీకట్లు కమ్మినప్పుడు ఆ దారినే పోయేటువంటి వానికి ఆ దారిలో ఉన్నటువంటి ఒక బారుగా ఉన్నటువంటి దాన్ని చూసి పాము అనుకుంటాడు. ఎందువల్ల? చీకట్లు కమ్మాయి కదా. చీకట్లు కమ్మినప్పుడు ఆడ ఉన్న త్రాడే అయినా కానీ సర్పభ్రాంతి ఏర్పడుతుంది. కారణం ఏంటయ్యా అని చెప్పనంటే, ఆ సూర్యుడు అస్తమించాడు, సూర్యప్రకాశం అంతరించింది, అంధకారం అలముకున్నది. కాబట్టి అంధకారంలో చిమ్మ చీకటిలో భ్రమాజ్ఞానం కలిగింది. త్రాడై ఉంటే పాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా పరమాత్మ ఎక్కడ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం అనేటువంటి యొక్క సూర్యుని యొక్క ప్రకాశాన్ని అజ్ఞానం అనే చీకటి ఆవహించింది. కాబట్టి లోకంలో మానవులు ఆ భ్రమకు గురవుతూ ఉన్నారు. ఏ విధంగా త్రాటిని పాముగా భ్రమిస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా ఆ త్రాటిని పాముగా భ్రమించడం జరిగిందో, అట్లాగా మనలో ఉన్నటువంటి యొక్క జ్ఞానం అనే సూర్యుడు అజ్ఞానం అనే చీకటి చేత ముయ్యబడ్డప్పుడు ముహ్యంతి ముహ్యంతి పరమాత్మ అన్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ఈ జంతవ జీవుల లోకంలో మోహానికి గురవుతూ ఉన్నారు. ఆ మోహ వ్యామోహాలలో పడి అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు, అనేక కర్మలు చేస్తూ ఉన్నారు, పాపకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ పాపమంతా కూడా మూట కట్టుకుంటూ ఉన్నారు. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భ నరకములీదవలసే. గర్భ నరకములు ఈదవలసే. గర్భ నరకములు, ఒకటి గర్భ నరకం, ఇది మరొకటి ఆ నరకం. ఏమి గర్భ నరకం అని చెప్పి అన్నారు? ఇది ఎవరికి ఉంటుంది? అన్ని జీవులకి ఉంటాయి. ఒక మానవునికే కాదు, మానవులైనా స్త్రీలైనా ఏ జీవులైనా అందరూ కూడా ఆ గర్భం నుంచి రావాల్సిందే. మరి ఆ గర్భంలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాణి 9 మాసాలు ఆ యొక్క గర్భంలో అట్లాగే ఉండాలి. అనేక అవయవాలను సంతరింపజేసుకోవాలి. లోపల ఆ జీవునికి అన్ని అవయవాలు ఏర్పడిన తర్వాత జ్ఞాన కర్మేంద్రియములు కూడా సూక్ష్మదేహం ఏర్పడ్డప్పుడు లోన తెలివి ఏర్పడుతుంది అని చెప్పని అంటారు. ఆ తెలివి ఏర్పడ్డప్పుడు లోన ఉన్నటువంటి యొక్క పరిస్థితిని వాడు గమనిస్తాడట. గమనించి చాలా బాధ పొందుతాడు అని చెప్పని అంటారు. తన తల్లి కడుపు లోపల ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొందేటువంటి యొక్క వాని యొక్క బాధ చెప్పనలివి కానిది. ఏమి చేసే అవకాశాలు లేవు, ఆ బాధ పొందాల్సిందే వాడు. ఆ తర్వాత ప్రసవ వేదన తల్లి పొందుతుంది, దానికి ముందు అనేక బాధలు వాడు పొందుతాడు. ఈ విధంగా అనేక బాధలు పొంది లోకంలోకి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి యొక్క బాధలు పైన పడేసుకొని అవసరపడుతూ ఉన్నాడు. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భ నరకములీదవలసే. గర్భ నరకములు ఈదవలసే. ఈదటం, సముద్రంలో పడ్డవాడు ఈదినట్లుగా, నదిలో పడ్డవాడు ఈదినట్లుగా మనం కూడా ఈ యొక్క అనేకటువంటి గర్భ నరకాలు, మరి పాపములు చేయటం కారణముగా నరక ప్రాప్తి, అక్కడ బాధలు, తిరిగి మరలా పుట్టడం కారణంగా తల్లి గర్భంలో బాధలు, పుట్టిన తర్వాత ఈ దేహాన్ని పొందిన తర్వాత దేహం ద్వారా పొందేటువంటి బాధలు, ఇవన్నీ కూడా జీవుణ్ణి బాధిస్తున్నాయి. కారణం ఏంటంటే వడిగొన్న మోహము వలల తగులయి కదా. ఆ మోహము తగులుకున్నది, ఆ మోహములో పడ్డాడు. ఆ మోహరాహిత్యం చేసుకుంటే వానికి ఆత్మజ్ఞానమే సిద్ధిస్తుంది. మోహం తొలగిందా అంటే
మోహ వినాశనమే మోక్షము అన్నారు. మోహ వినాశనమే మోక్షము. అది కాబట్టి మోహం చాలా బలీయమై ఉన్నటువంటిది. నడిమి సుఖముల చేత ననుపు చేయగ కదా. ఎప్పుడైతే ఈ విధముగా ఈ దేహములు ధరించి బయటకు వచ్చాడో, విశ్వంలోకి వచ్చాడో, నడిమి సుఖముల చేత ననుపు చేయగ కదా. అనేకమైనటువంటి యొక్క సుఖాభిలాషలతో విశ్వంలో మానవుడు పరుగులు తీస్తూ ఉంటాడు. సుఖాభిలాషలు, సుఖాన్ని పొందాలి అనేటువంటిది. దాంట్లో సుఖం ఉందా, దీంట్లో సుఖం ఉందా, డబ్బు సంపాదిస్తే సుఖమా, మరి ఏదే దేశాలకు పోతే సుఖమా, వివాహం చేసుకుంటే సుఖమా, అన్నీ కూడా సుఖాపేక్షలే. లోకంలో దుఃఖాపేక్షతో ఎవరు ఏ పని చేయరు. దుఃఖాపేక్షతో ఎవరు ఏ పని చేయరు. సుఖాపేక్షతోనే అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ సుఖం ఉన్నది ఎక్కడ అని మహాత్ములు బోధించేది ఆత్మరా అన్నారు. అంతఃసుఖ అంతరారామః తదాంతర్జ్యోతి ఏవ సహ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతఃసుఖ అంతరారామః తదా అంతర్జ్యోతి ఏవ సహ. గీతాలో అధ్యాయం. అంతఃసుఖ పరమాత్మ అంటూ ఉన్నాడు. అయ్యా సుఖం అనబడేది అంతః లోపల ఉందన్నాడు. సుఖం బయటలే సుఖం. అంతఃసుఖ అంతరారామః ఆరామః లోన ఉన్నటువంటి యొక్క ఆత్మలో రమించేటువంటి వారికి మాత్రమే అంతఃసుఖ. ఆ సుఖం అనేది లభ్యమవుతుంది. కానీ మనం ఆ సుఖం బయట ఉన్నది అని చెప్పని పరుగులు తీస్తూ ఉన్నాం. ఎంత లెక్క పరుగులు తీసినా ఆ బయట నుంచి వచ్చేటువంటి బాధలు, వేదనలు, దుఃఖాలే కానీ సుఖం అనేది మాత్రం రాదు. సుఖాపేక్ష బయట ఆ విధంగా పెట్టుకుని మానవుడు పోతూ ఉన్నాడు అన్నాడు. కాబట్టి చూడండి, ఒక శునకం ఉంటుంది. ఆ శునకానికి ఒక ఎముక దొరికింది. ఆ ఎముకను బాగా కొరుకుతా ఉన్నది. కొరుకుతూ ఉన్నప్పుడు ఆ ఎముక యొక్క మధ్యలో దవడ చిక్కుకొని ఆ దవడ చీలి రక్తం కారుతా ఉన్నది. రక్తం స్రవిస్తూ ఉంటే అనుకుంటుంది ఆ యొక్క శునకం, ఎముకలు ఎంత రక్తం ఉందరా అనుకుంటూ ఉంటుంది. అందువల్ల ఎముకలో రక్తం లేదు, దాంట్లోకి దాని యొక్క రక్తమే స్రవిస్తూ ఉన్నది. దాన్నే మళ్ళా జుర్రుకొని ఎంత రక్తం ఉందో దీంట్లో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కనుక విషయములు సంప్రాప్తింపబడ్డప్పుడు ఏ మనస్సు అయితే నిశ్చలమై ప్రశాంతమై లోన ఉన్నటువంటి ఆత్మ ఆనందాన్ని, ఆత్మ సుఖాన్ని పొందుతుందో, ఆ విషయం తెలియక నాకు ఆ వస్తువు రావటం వల్ల, ఇది లభ్యం కావటం వల్ల నాకు ఆనందం వచ్చింది అన్న భ్రమలో పడుతూ ఉన్నాడు. అది భ్రమ. కాబట్టి నీకు ఆ వస్తువు వల్ల రాలా. ఆ వస్తువు సంప్రాప్తింపబడ్డప్పుడు నువ్వు అపేక్షణీయమై ఆ వస్తువు ఉన్నది కాబట్టి, అప్రాప్తమై నీకు ఆ వస్తువు ఉన్నది కాబట్టి, అప్రాప్తమై అపేక్షణీయమై ఉన్నటువంటి యొక్క వస్తువు సంప్రాప్తింపబడ్డప్పుడు మనస్సు ఏమవుతుంది? అక్కడ ఆగిపోతుంది. మనస్సు ఆగగా ఆగినటువంటి యొక్క మనస్సులో ఆత్మసుఖం భాషిస్తుంది. కనుక ఆత్మసుఖం, ఆ సుఖం అనేది ఆత్మ నుండి వచ్చింది అన్న జ్ఞానం వీడికి ఉండదు. నాకు ఆ వస్తువు రావటం వల్ల నాకు ఈ సుఖం వచ్చిందని చెప్పి అనుకుంటాడు. అది భ్రమా సంబంధ విధానము. నడిమి సుఖముల చేత ననుపు చేయగ కదా. ఈ విధంగా ఈ సుఖములు అనబడేటువంటి యొక్క అపేక్షతో విశ్వ పదార్థాలకు పోతూ ఉన్నాడు. తొడరిహేయపు దిడ్డి దూరాడవలసే. ఈ విధంగా ఈ ప్రపంచములలో సుఖాలను పొందేటువంటి యొక్క ఉద్దేశంతో పోతున్నటువంటి వాడు ఎంత ఎదిగినప్పటికీ కూడా ఈ ప్రపంచములో విషయ సుఖాలు అనగా సుఖాన్ని పొందేదంటూ ఏం ఉండదు. ఆ విశ్వములో దుఃఖమే, అశాంతే, బాధలే, వేదనలే తప్ప ఆ పరమశాంతిని పొందే అవకాశం ఏర్పడదు. ఎంతకాలము గదా ఈ దేహధారణము
పాపపుంజములచే పట్టుపడగా కదా ఆపదలతోడి దేహము మోవవలసే. పాపపుంజములచే, పాపపుంజములు, ఎంత పాపమో ఎంత పుణ్యమో ఇదంతా కూడా మరి మనం మూట కట్టుకున్నాం. జీవుని వెంబటే ఉండేటువంటి యొక్క సంపద ఇదే. తాను చేసుకున్న పాపం, తాను చేసుకున్న పుణ్యమే తనతో వచ్చేటువంటి యొక్క సంపద. ఏది కూడా రాదు. తన ఎమ్మటే వచ్చేది ఏదైనా ఉందా అంటే ఈ రెండే, ఈ పాప పుణ్యాలే ఎంటబడి వస్తాయి. పాపపుంజములచే పట్టుపడగా కదా ఆపదలతోడి దేహము మోవవలసే. ఈ దేహంలో ఏమున్నాయి? ఆపదలతోడి దేహము మోవవలసే. అనేక ఆపదలు జీవితంలో, అనేక ఆపదలు, అనేక దుఃఖములు అనేటువంటివన్నీ కూడా ఈ పాప పుణ్యాల నుంచి మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్యం వలన సుఖాలు, పాపం వలన దుఃఖాలు. కనుక జీవితంలో మనకేదన్నా ఆపదలు వచ్చాయా అంటే, సమస్యలు వచ్చాయా అంటే, వేదనలు వచ్చాయా అంటే అవన్నీ కూడా గత జన్మలోని పాపపు సంబంధ ఫలితములు ఈ రూపకంగా వచ్చి వాడిని బాధిస్తూ ఉంటాయి అని అర్థం. ఏదైనా జీవితంలో సుఖాలు పొందుతున్నాము అంటే గతంలో చేసి ఉన్నటువంటి యొక్క పుణ్య ఫలితముగా ఆ సుఖాలైనటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి సుఖరూపకముగా పుణ్యం క్షయమవుతుంది, దుఃఖరూపకముగా పాపం క్షయమవుతుంది. అందువల్ల ఎన్నెన్ని దుఃఖాలు పొందుతూ ఉంటామో అంతంత పాపం పోతున్నట్లు లెక్క. ఎంతెంత సుఖాన్ని పొందుతూ ఉంటామో అంతంత పుణ్యం క్షయమవుతున్నట్లుగా లెక్క. స్వర్గలోకానికి పోయాడు, ఆ స్వర్గలోకంలో దివ్య భోగాలు పొందుతూ ఉంటాడు. ఎంతెంత భోగాలు పొందుతూ ఉన్నాడో అంతంత పుణ్యమంతా క్షయమైపోతూ ఉంటుంది. క్షీణే పుణ్య మర్త్యలోకం విశక్తి. ఎప్పుడైతే ఆ పుణ్యం కాస్త అయిపోయిందో ఆ సుఖముల యొక్క సంబంధముగా, స్వర్గ సుఖాల యొక్క సంబంధముగా ఆ పుణ్యం అంతా క్షయమైపోయిందో తిరిగి మరలా వాడు ఈ భూలోకానికి వచ్చేస్తాడు. నరకానికి పోయిన వాడు నరకలోకంలో ఆ పాప ఫలితముగా అనేక దుఃఖాలు అనుభవిస్తాడు. పాపస్య ఫలం దుఃఖం. ఆ దుఃఖాలను అనుభవించి తిరిగి మరలా ఈ భూలోకమునకే వస్తూ ఉన్నాడు. అందువల్ల ఏ ప్రాణైనా ఏ లోకానికి పోయినప్పటికీ కూడా తిరిగి మరలా మానవ లోకానికి రావలసి ఉంటుంది. ఎడిపోయినా, ఏ లోకానికి పోయినా, ఏ యొక్క జంతు సంబంధ దేహాల్లోకి పోయినా తిరిగి మరలా మానవ దేహంలోకి రావాల్సి వస్తుంది. ఒక బంతిని నువ్వు బాగా విసిరావనుక పైకి, ఆ విసిరినప్పుడు ఆ వేగ బలముతో ఆ బంతి పైదాకా పోతుంది. ఆ వేగం యొక్క బలం తగ్గిపోగానే తిరిగి మరలా ఆ బంతి భూమి మీదకి వచ్చి పడిపోతుంది. ఏ విధంగా ఆ యొక్క బంతిని మనం వేగంగా నీటిలోకి విసిరామనుకో, ఆ వేగ బలముతో ఆ నీటి యొక్క అడుగు భాగం దాకా పోతుంది లోపలికి. తిరిగి మరలా ఆ బంతి పైకి వచ్చేస్తుంది. అదే ప్రకారంగా పుణ్యం యొక్క ప్రభావంతో ఈ జీవుడు ఉత్తమ లోకాలకు పోతాడు. ఆ వేగ బలం అనగా పుణ్య బలం ఉన్నంత వరకు ఆ ఉత్తమ గతులు పొందుతాడు, ఉత్తమ లోకాలకు పోతాడు. అది కాస్త అయిపోయిందా తిరిగి మరలా ఆ బంతిలాగా వీడు కూడా భూమి మీద వచ్చి పడతాడు. అట్లనే పాపం యొక్క వేగం బాగా ఉన్నట్లయితే అదో లోకాలకి, అదో దేహాలకి, హీన దేహాలకి, అసుర్యానామతే లోక అంధేన తమసావృతా తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేశ ఆత్మహనః జనాః అంటాడు గీతలో. ఈశావాస్యంలో పరమాత్మ, ఈశావాస్యములో ఆ మహర్షి బోధిస్తాడు ఆ మంత్రాన్ని. అసుర్యానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః. అంధత్వంతో కూడి ఉన్నటువంటి ఆసుర్య సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహాలకే, లోకాలకి వీడిపోతాడు. ఎందువల్ల అంటే ఆత్మహనః జనాః ఎన్నో దోషాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు.
అని మనకు ఈశావాస్యం 3వ మంత్రం బోధిస్తూ ఉన్నది. అందుచేత ఈ దేహం ఏమన్నాడు ఇక్కడ, పాపపుంజములచే పట్టుపడగా కదా. మన జీవితంలో చాలా వరకు మనం చేసే కార్యాలలో పుణ్యశాతం కంటే పాపశాతం ఎక్కువ. ఆ పాపం కూడా అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. దాన్నే వాళ్ళు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి పంచసోనాలు, పంచయజ్ఞాలు అన్నారు. పంచసోనములకు వచ్చే పాపాలు పంచయజ్ఞాల ద్వారా పోతాయి అంటారు. పంచసోనములంటే ఏం చెప్పారు, అన్నం వండుతూ ఉన్నారు. అన్నం వండేటప్పుడు అగ్ని యొక్క వేడికి ఎన్నో జీవులు చేస్తూ ఉన్నాయి. అట్లని ఇల్లు బాగా చిమ్ముతూ ఉన్నారు. చిమ్మేటప్పుడు ఆ చీపిరి కింద పడి ఎన్నో జీవులు మరణిస్తూ ఉన్నాయి. అట్లా ఈ విధంగా ఉన్నటువంటి యొక్క వాటిని పంచసోనాలు అని పేరు పెట్టారు. మన తెలియకుండానే దోషాలు వస్తూ ఉంటాయి. తెలియచేసేవి కొన్ని అయితే తెలియకుండా చేసేవి ఎన్నో వస్తూ ఉంటాయి. ఏమండి మాకు తెలియక చేశామండి, ఎట్లా మాకు దోషం వస్తుంది? తెలియచేస్తే కదా దోషం వచ్చేది. మాకు తెలియకుండా చేశాం, మేము చంపాం వాటిని, మరి మాకు అట్లా దోషం వస్తుంది అని చెప్పి అన్నట్లయితే తెలియచేసినా తెలియకుండా చేసినా, తెలిసి నిప్పు పట్టుకున్నా తెలియక నిప్పు పట్టుకున్నా అదేం చేస్తుంది? కాలుస్తుంది. ఈ నిప్పు కాలుస్తుంది అని నాకు తెలియదయ్యా, నేను పట్టుకున్నాను, కాలిసిందే. అది కాల్చే స్వభావం కలిగి ఉన్నది. కాల్చే స్వభావం కలిగి ఉన్నప్పుడు నువ్వు తెలిసి పట్టుకున్నా కాలుస్తుంది, తెలియక పట్టుకున్నా కాలుస్తుంది. ఇది అందువల్ల నువ్వు లోకంలో చేసేటువంటి కర్మల ద్వారా వచ్చేటువంటి యొక్క దోషాలు నువ్వు తెలియచేసినా తెలియక చేసినా ఆ దోషాలే అని చెప్పని అన్నారు. వాటిని పంచసోనములు అని చెప్పని అంటారు. మనం పెద్దగా చేసేటువంటి యొక్క దోషాలు ఇతర జీవుల్ని చంపటం, ఇతర జీవుల్ని హింసించటం, ఇతరులను మనం మానసికంగా బాధించటం, ఆ ప్రకారంగా మనం తెలిసి చేసే పనులు పెద్దవి. ఇంకా చిన్నవి ఎన్నో దోషాలు మన యొక్క మనస్సు లోపల ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ పాపాలు వచ్చి లోపల పడతా ఉన్నాయి. కాబట్టి పాప పుంజములచే, పుంజములంటే పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉన్నాయి. ఎట్లయితే యుద్ధరంగంలో శత్రువుల నుండి ఆ బాణాలు ఎట్లా దూసుకొస్తూ ఉంటాయో అట్లాగా ఈ యొక్క పాపాలు కూడా అనేక మార్గాల నుంచి మన యొక్క సూక్ష్మదేహంలోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి అని చెప్పని అంటారు. ఏం కనబడటం లేదే అనపోవచ్చు. కనబడేటువంటివి కావు. కనబడకుండా విషయంలో చాలా ఉన్నాయి. శబ్దములు చెవిలోకి పోతున్నాయి అంటే కనబడే పోతా ఉన్నాయా? గాలి మన కంటిగానే గోచరిస్తూ ఉన్నదా? మనం పీల్చేటువంటి గాలిలో ఎన్ని సూక్ష్మ జీవులు మన యొక్క లోపలికి పోతా ఉన్నాయి, గర్భగోళంలో పడతా ఉన్నాయి, నశిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గాలిలో ఎన్ని సూక్ష్మ జీవులు నువ్వు కనుక మైక్రోస్కోప్ పెట్టుకుంటే నీకు అర్థం అవుతాయి ఈ గాలిలో ఎన్ని సూక్ష్మ క్రిములు ఉన్నాయో. చూడండి, పండు బాగా పండి ఉంటుంది కదా అనుకుంటా, పండు బాగా పండింది, చాలా తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటావు. ఆ పండు పండటం అంటే అర్థం ఏమిటి? సూక్ష్మ క్రిములు, సూక్ష్మ అణువులు, సూక్ష్మ జీవులు వృద్ధి అయ్యాయి కాబట్టి పండు పండినట్లు. నువ్వు పండు తింటున్నావు అంటే అర్థం ఏమిటి? దాంట్లో ఎన్నో ఉన్నాయి సూక్ష్మ జీవులు. తెలిస్తే నోట్లో పెట్టుకో. ఒక్కసారి నువ్వు కనుక అరటిపండు బాగా ముగ్గిన దాన్ని మైక్రోస్కోప్ పెట్టుకుని చూడు, ఎన్ని జీవులు దాంట్లో కదులుతూ ఉంటాయి. ఇప్పుడు మన దేహం ఉందనుకోండి, మన ఈ దేహం కూడా ఎన్నో లక్షల కోట్ల జీవకణాల సమూహం. మనం దీంట్లో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా అట్లాగా అణిగి ఉన్నాయి. ఒక్కసారి కనుక ఆ దేహం నుంచి బయటికి పో, ఆ దేహం అక్కడే ఒక్క వారం 10 రోజులు
15 రోజులు అట్లాగే ఉందనుకో, ఏమవుతుంది చెప్పండి? ఆ దేహములో ఉన్నటువంటి లక్షలాది జీవకణాలు వృద్ధి చెంది ఆ శరీరాన్ని ఆహారంగా తిని ఎంత లావు ఎంత వారు బయటకు వస్తూ ఉంటాయి. ఉన్నాయి లేవా? కాబట్టి విశ్వమంతా కూడా ఏమిటయ్యా అంటే జీవకణ సముదాయం. విశ్వమంతా లక్షల జీవకణాలు ఉన్నాయి, లక్షల కోట్ల లెక్క దానికి పెట్టే అవకాశాలు అన్ని జీవకణాలే. దృశ్యమానంగా గోచరించే ఏమిటంటే డెవలప్ అయి వచ్చాయి బయటికి. ఇప్పుడు పేడ ఉన్నది, ఆ పేడ నుంచి పుట్టి వస్తూ ఉన్నాయి. ఒక పదార్థం నుంచి అనేక జీవులు ఎలువడతాయి, సూక్ష్మంగా ఉన్నాయి, పైకి ఎలువడతాయి అన్నమాట. కనుక పైకి అభివ్యక్తం కాకుండా సూక్ష్మముగా విశ్వములో గాలిలో కలిసి ఎన్నో ఉన్నాయి. అవి మరలా పదార్థంతో సంబంధం పడి ఆ వృద్ధి చెంది మళ్ళా వస్తూ ఉంటాయి. విశ్వమంతా జీవకణమే. కాబట్టి ఈ జీవుల ద్వారా మనకు వచ్చేటువంటి యొక్క దోషాలు పాపపుంజములచే పట్టుపడగా కదా. అందుచేత ఈ పాపాలు కూడా పుంజములుగా వస్తాయన్నాడు, పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉన్నాయి. మనకు తెలిసి వాడిని కొడితే పాపం, తిడితే పాపం, ధనం దోసుకుంటే పాపం, వాడిని హింసిస్తే పాపం, వాడిని తిడితే పాపం, ఇట్లా అనుకుంటూ ఉన్నాం. ఇవి మనకు తెలిసినటువంటి యొక్క వ్యక్తమై తెలిసి ఉన్నటువంటి దోషాలు అన్నమాట. ఇవే కాదు, ఎన్నెన్నో ఉన్నాయి దోషాల లోకంలో. అందువల్ల జైనులు కాళ్ళకు చెప్పులు వేసుకోరు. ఎందుకంటే ఆ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పుల యొక్క ఆ కఠినత్వానికి కింద ఉన్నటువంటి జీవులు సస్తాయని చెప్పని వాళ్ళు చెప్పులు వేసుకోరు. తర్వాత ముక్కులకి గుడ్డలు కట్టుకుంటారు. ఎందువలంటే తను పీల్చేటువంటి గాలి ద్వారా లోపల సూక్ష్మ క్రిములు పోతున్నాయి కాబట్టి ఆ సూక్ష్మ క్రిములు లోపలికి పోయి ఆ గర్భగోళంలో అగ్నిగుండంలో పడి సస్తాయని చెప్పిన భావంతో వాళ్ళు ముక్కులకు గుడ్డ కట్టుకుంటారు. రాత్రి అయితే వాళ్ళు భోంచేయరు. రాత్రి కూడా భోంచేయాలంటే దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగిస్తే అనేక జీవులు వచ్చి ఆ దీపం కాంతిలో దాంట్లో పడి మరణిస్తాయి. కాబట్టి ఆ దోషం వస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు 4 గంటలకే 5 గంటలకే భోంచేస్తారు, వాళ్ళు దీపం పెట్టరు. ఇది జైనుల యొక్క సాంప్రదాయం, అట్లా ఉన్నది. ఇప్పుడు పెడుతున్నారే పెట్టడం లేదు, ఆ తర్వాత సంగతి వాళ్ళ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి యొక్క విధానాలు. కాబట్టి దాని ద్వారా ఎన్నో దోషాలు వస్తాయి. అందుచేత ఈ పాప సముదాయము అనబడేటువంటి యొక్క స్వరూపము ఎంతో సూక్ష్మముగా ఉన్నటువంటి విధానం. దాన్ని మనం మాటలతో చెప్పేది కాదు. గహన కర్మణో గతి అని పరమాత్మ అంటాడు. ఈ కర్మల యొక్క విధానంలో చూసేవారు అర్జున, గహనము ఒక పట్టాన అర్థమయ్యేది కాదు అన్నాడు పరమాత్మ కూడా. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దోషం ఉన్నది అంటాడు పరమాత్మ గీతలో. ఎట్లా ఉందని చెప్పానంటే, ఎట్లయితే ధూమం లేకుండా అగ్ని లేదో, ధూమరహితమై అగ్ని ఉండదో, అట్లా దోషరహితముగా ఏ కర్మ లేదు అంటాడు. ఏ కర్మన్నా చేయగాక దాంట్లో ఏదో కొంత దోషం వస్తుంది అని చెప్పని అంటాడు. పాపపుంజములచే పట్టుపడగా కదా ఆపదలతోడి దేహము మోవవలసే. అనేక జన్మలుగా చేసినటువంటి యొక్క పాపములు అసంఖ్యాకములుగా పుంఖానుపుంఖాలుగా వచ్చి సూక్ష్మదేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ పాపములకు నిలయం ఎక్కడా అంటే సూక్ష్మదేహమే. దాంట్లోకి వచ్చి పడతా ఉన్నాయి. అలాగా సూక్ష్మదేహంలోకి వచ్చి పడ్డటువంటి యొక్క పాపరాశి తిరిగి మరలా ఈ దేహము అనేటువంటి రూపముగా ఈ మళ్ళా వస్తూ ఉన్నాయి జీవుడికి. ఆపదలతోడి దేహము మోవవలసే. అనేక ఆపదలతో ఈ దేహముతో సంబంధం పడి అనేక ఆపదలను పొందుతూ ఉన్నాడు, అనేక దుఃఖములు పొందుతూ ఉన్నాడు. చూపులకు లోనైన సుఖముగా నగ కదా, చూపులకు లోనైన సుఖముగా నగ కదా, దీపన భ్రాంతి చే తిరుగాడ
వలసే చూపులకు లోనైన సుఖముగానగ కదా. ఈ యొక్క ఇంద్రియముల ద్వారా పొందేటువంటి సుఖాలు ఇవన్నీ కూడా దీపనభ్రాంతిచే తిరుగాడవలసే. కేవలం భ్రాంతి సంబంధముగా ఉన్నటువంటి సుఖాలే కానీ ఇవి సుఖాలు కాదయ్యా, అన్నీ కూడా దుఃఖరూపకముగా ఉన్నటువంటి యొక్క సుఖాలే. బాగా ఎండలో మాడినాడు, ఎండలో బాగా ఆ వడగాలికి దెబ్బతిన్నటువంటి వాడు ఒక చెట్టు కిందకు వచ్చినప్పుడు ఆ చెట్టు కిందకు రాగానే ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది, ఎంతో సుఖం అనిపిస్తుంది. ఆ అనిపించేటువంటి సుఖం సుఖం కాదు, ఎంతో వేడిలో ఉన్నావు కాబట్టి, తాపమును పొందావు కాబట్టి ఆ తాప ఉపశమనమే అది సుఖం. తాప ఉపశమనమే కానీ అది సుఖం కాదని చెప్పని అంటాడు. హితుడైన తిరువేంకటేశు కొలువక కదా ప్రతిలేని నరక కూపమున బడవలసే. హితుడు సమస్త మానవులకు మేలు చేసేటువంటి యొక్క అతడు భగవంతుడు ఒక్కడే, అన్ని విధాలా కాపాడేటువంటి వాడు పరమాత్మ. హితుడు అంటే మేలును కోరేవాడు కనుక సమస్త జీవుల్ని ఎల్లకాలముల యందు కాపాడేటువంటి యొక్క అతడు భగవంతుడు. ఎప్పుడు కూడా జీవునకు రక్షణగానే ఉంటాడు. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో, పూజిస్తారో, కొనియాడతారో అలాంటి వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం అని ఒక మాట చెప్పాడు. అయినా కానీ సమస్త జీవుల పట్ల ఆ పరమాత్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, ఉన్నది కాబట్టి వాడు చక్కగా జీవించగలుగుతూ ఉన్నాడు. హితుడైన తిరువేంకటేశు కొలువక కదా. ఆ విధంగా అన్ని వేళలా జీవుల పట్ల కనికరం కలిగి దయగలిగి ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుని మనం సేవించకపోవటం కారణముగా నరక కోపమున బడవలసే అన్నాడు. నరకాల బారిన పడుతున్నాము అని చెప్పనంటే ఆ సన్నిహితముగా ఉన్నటువంటి ఎల్లప్పుడూ రక్షకుడుగా ఉన్నటువంటి భగవంతుని మనం మనసారా సేవించకపోవటం చేత నరక కోపమున బడవలచే అన్నాడు. అతని కరుణారసమ్ము అబ్బకుండగ కదా అతని కరుణారసమ్ము అబ్బకుండగ కదా బ్రతిమాలినలు గడల బారాడవలసే ఎంత కాలము గదా అతని కరుణారసమ్ము అబ్బకుండగ కదా. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందకపోవడం కారణముగా బ్రతిమాలినలు గడల బారాడవలసే అనేక సమస్యలు అనేక వేదనలతో పారాడవలసే అని చెప్పని చెప్తూ అన్నమయ్య అంటాడు, ఎంత కాలము గదా ఈ దేహధారణము. అయ్యా ఈ ప్రకారముగా ఈ దుఃఖాలతో నరకాలతో వేదనలతో నరకాలతో ఈ సమస్యలతో ఈ వేదనలతో ఈ బాధలతో ఈ దేహధారణ ఇంకెంతకాలం అయ్యా ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కువడవలసే అల్పుడైననేమి అధికుడైనను నేమి చెప్పవలయు రీతి చెప్పినాడా. అల్పుడైననేమి అధికుడైనను నేమి చెప్పవలయు రీతి చెప్పినాడా. ఏమి నేను ఏ విధంగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని చెప్పాలని చెప్పి అనుకున్నాను, ఆ విధంగా చెప్పా. దాన్ని తీసుకుంటావో తీసుకోకపోతావో నీ ఇష్టం. అది అల్పుడైననేమి
అధికుడైనను నేమి, బాగా తెలిసి ఉన్నటువంటి వాడు కావచ్చుగాక, ఏమి తెలియకుండా ఉన్నటువంటి వాడు కావచ్చుగాక, చెప్పవలయుగాక చెప్పవలయు రీతి చెప్పినాడా, హరుని ఎరుగలేక ఆకు అల్లాడున, హరుని ఎరుకలేక ఆకు అల్లాడునా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞ, పరమాత్మ యొక్క శాసనమే పనిచేస్తూ ఉన్నది. పరమాత్మ శాసనం కాకుండా ఏది కూడా విశ్వంలో ప్రవర్తించేటువంటి విధానమే ఉండదు. అది హరుని ఎరుకలేక ఆకు అల్లాడునా. ఇది చాలా సూక్ష్మంగా ఉండేటువంటి యొక్క విధానం. పరమాత్మ యొక్క శాసనం ఈ విశ్వమంతా ఏ రూపకంగా ఉన్నదో దాని యొక్క సూక్ష్మ విధానాన్ని తెలుసుకోవాలని చెప్పినట్లయితే ఎంతో సున్నిత జ్ఞానం కలిగి, పరమార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే తెలియబడుతుంది. పరీక్షణ మహారాజు పుట్టినప్పుడు ఆ పండితులు చక్రం వేసి జ్యోతిశాస్త్రం తిరగేసి వాళ్ళు ఆ జాతకం చెప్పేసేసారు. అయ్యో ఈ ప్రకారం ఇతడు గొప్పగా రాజ్య పరిపాలన చేస్తాడు, ఆ తర్వాత కలిని గ్రహిస్తాడు. ఈ విధంగా మునిశాపం కారణంగా తక్షకుని యొక్క విషాగ్ని చేత మరణిస్తాడు అని చెప్పేసేసారు. ఇలాంటి భావాలు చూసినప్పుడు మానవుని యొక్క జీవన విధానం కూడా ఆ విధంగా రచింపబడి ఉన్నదా అనిపిస్తూ ఉంటుంది. మరి అంత లెక్క చెప్పగలిగేటువంటి యొక్క విధానం చెప్పాలంటే ఎంత సూక్ష్మ అవగాహన, ఎంత సూక్ష్మ జ్ఞానం లేకపోతే చెప్పే అవకాశం ఉంటుంది. మనకు భారతంలో చూస్తే రాబోయేటువంటి యొక్క సన్నివేశాలన్నీ కూడా ముందే చెప్పేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ సామాన్య మానవులై ఉన్నటువంటి వారికి వాటి అంతర్గతంగా విశ్వంలో శాసనీయముగా ఉన్నటువంటి యొక్క నిర్ణయాలు చూడగలిగేటువంటి యొక్క విధానం సామాన్య మానవ తత్వాలకి అది గోచరించేది కాదు. సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వారికే అవన్నీ కూడా తెలియబడేటువంటి విధానం అది ఉంటుంది. వాళ్ళు చూస్తారు, దివ్య దృష్టితో చూస్తారు, జరగబోయేటువంటి యొక్క విధానాన్ని ముందే వాళ్ళు గమనిస్తారు. అది దివ్య జ్ఞానానికి మాత్రమే పరమేశ్వరుని యొక్క నిర్ణయాలు, పరమేశ్వరుని యొక్క శాసనాలు అనేటువంటివి తెలియబడతాయి. సామాన్య మానవులు అజ్ఞానంతో మరుగు చేయబడి ఉన్నటువంటి ఈ జీవులకు పరమేశ్వరుని యొక్క శాసనాలు తెలియబడే అవకాశం ఉండదు. ఆకు మీది వ్రాత అందరికీ తెలియును, ఆకు మీది వ్రాత అందరికీ తెలియును, చేతిలోని వ్రాత చెప్పవచ్చు, తోలు క్రింది వ్రాత దొడ్డవాడెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. ఆకు మీది వ్రాత అందరికీ తెలియును. ఆకు మీది వ్రాత అంటే తాళపత్రాల మీద ఉంటాయి, తాళపత్రాల మీద రాసి ఉంటాయి కదా, అవి చదివి చెబుతారు. ఇప్పుడు కాలజ్ఞానం బ్రహ్మంగారు రాశారు, అవి చెబుతారు. ఇంకా అనేక గ్రంథాలన్నీ పూర్వకాలంలో తాళపత్రాల మీదే ఉండేవి, అవన్నీ కూడా చదివి చెప్పవచ్చు. ఆకు మీది వ్రాత అందరికీ తెలియును, చేతిలోని వ్రాత చెప్పవచ్చు. చేతిలో రేఖలు ఉన్నాయి కదా, ఈ దండరేఖ బాగా ఉన్నది, ఆయురేఖ తక్కువగా ఉన్నది, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇదంతా హస్త సాముద్రిక శాస్త్రము అని చెప్పని అంటారు. హస్త సాముద్రిక శాస్త్రం ఉన్నటువంటి వాడు శంఖాలు ఎక్కడున్నాయి, ఈ చక్రాలు ఎక్కడ ఉన్నాయి, గీతలు ఎక్కడున్నాయి, ఈ గీత ఏమిటి, శుక్రుడు ఎక్కడ, శని ఎక్కడ, కుజుడు ఎక్కడ, రాహు ఎక్కడ, ఎన్ని దీంట్లో ఉన్నాయి, నవగ్రహాలు హస్తంలో ఉన్నాయి. ఇదన్నీ కూడా చెప్పాలంటే ఆ శాస్త్రంలో బాగా నైపుణ్యత ఉండాలి. నైపుణ్యత ఉన్నవాడైతే ఆ చేతిలో ఉన్నటువంటి యొక్క రాత వాళ్ళు చెప్తారు. మనం వింటూ ఉంటే, వాడు చెప్పే మాటలు వింటూ ఉంటే నిజమే కదా అనిపించే విధానంగా ఉంటుంది. అట్లా ఉన్నాయి. అదొక శాస్త్రం.
హస్త సాముద్రిక శాస్త్రం. గృహానికైతే వాస్తు శాస్త్రం అన్నారు, దేహానికైతే హస్త సాముద్రిక శాస్త్రం అన్నారు. ఈ విధంగా చేతిలోని వ్రాత చెప్పవచ్చు, తోలు క్రింది వ్రాత దొడ్డవాడిరుగున. తోలు క్రింది వ్రాత, ఇది ఎంత మాట ఇది! ఆ పదం వాడటానికి ఎగ్బెట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఉన్న వాస్తవం అంతే. తోలు క్రింది వ్రాత దొడ్డవాడిరుగున. ఆ లోన ఉన్న వ్రాత ఉన్నదే, ఈశ్వర నిర్ణయం ఎట్లా జరగాలనేటువంటిది ఉన్నదే, అది ఎవరికీ తెలియదయ్యా. అది భగవంతుడి యొక్క లిఖితము, అందరికీ అది తెలియబడేటువంటిది కాదు అని చెప్పనే భావంగా చెబుతూ ఉన్నాడు. ఏ మహాత్మునందు నిజగములు బొట్టు, ఏ మహాత్మునందు నిజగములు బొట్టు, ఆ మహాత్ము భజన అనువు మీరా. నియమనిష్ట నెరసి నెమ్మది గనవలే, విశ్వదాభిరామ వినురవేమా. ఏ మహాత్మునందు నిజగములు పుట్టు, ఏ మహాత్మునందు, ఏ పరమాత్మ ఆధారం కలిగి ఈ జగత్తంతా ఏర్పడుతున్నదో అట్టి ఆ భగవంతుని భజన చేయాలి, అతనిని భజించాలి, అతనిని సేవించాలి, అతనిని ధ్యానించాలి. ఎవరయ్యా భగవంతుడు అన్న మాటకు ఏం చెప్పాలి? ఈ సమస్త విశ్వమంతా కూడా ఏ భగవంతుని ద్వారా నిర్మాణం చేయబడిందో ఆయన భగవంతుడు. అది మిగతా అన్నీ కూడా నీ ఊహా సంబంధమై ఉన్నటువంటివి కానీ అవి వాస్తవములు కావు. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు. ఇది పెద్ద ప్రశ్న. ఎవడయ్యా వాడు? ఏమి చెప్పే అవకాశాలు లేవు. ఎవరికి తోసింది వాళ్ళు చెబుతూ ఉన్నారు. క్రైస్తవులు వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఇస్లామిక్ వాళ్ళు చెబుతూ ఉన్నారు, బౌద్ధులు వాళ్ళు చెబుతూ ఉన్నారు, జైనులు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎవరెవరి యొక్క బుద్ధికి ఏ విధముగా తోస్తూ ఉన్నదో ఆ తోసిన విధానంగా ఇతడే దేవుడు, ఇతడే దేవుడు, మా దేవుడే గొప్ప, ఎందుకంటే గొప్ప దేవుడు లేడు అని ఈ విధంగా ఆయా సిద్ధాంతకారులు వాదిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా భగవంతుని యొక్క విషయంలో కొలిక్కి వచ్చింది లేదుగా. అందరిని కూర్చోబెట్టండి, కొట్టుకుంటారు. ఎవడు యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, ఎవ్వడు అన్నదానికి మీకు తెలియాలంటే ఉపనిషత్తులే దాని యొక్క ఆ వివరణ ఇచ్చేటువంటి విధానం. మిగతావన్నీ కూడా పట్టుకుంటే మనకు సందేహాలే ఏర్పడుతూ ఉంటాయి. ఏ మహాత్మునందు నిర్జగములు పొట్టు, ఆ మహాత్ము భజన అనువు మీరా. అట్టి ఆ భగవంతుణ్ణి సేవించాల్సి ఉంటుంది. సమస్త విశ్వానికి మూల పదార్థమై ఉన్నటువంటి పదార్థాన్ని మహాత్ములు బ్రహ్మము అన్నారు. మీకు ఈ మాట తైత్రీయోపనిషత్తులో బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తత్ ఏషా అభియుక్త అభియుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనాత్ ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. అందుకే ఇక్కడ వేమన చెప్పేటువంటి ఆ మాటకు మీకు తైత్రీయమే ప్రత్యక్ష నిదర్శనం. ఏమి బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం అన్నాడు ముందు మాటలో. బ్రహ్మవిత్తు బ్రహ్మమును గుర్తించినటువంటి యొక్క అతడు ఆప్నోతి పరం మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అన్నాడు మొదటి పదంలో.
బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తత్ ఏషా, తత్ అది, తత్ ఏషా అది ఎట్లా ఉన్నది అంటే సత్యం జ్ఞానం అనంతం అన్నాడు. అదేం చెప్పాలా, మీకు రూపాలే చెప్పాలా, లక్షణం చెప్పాడు. సత్యం జ్ఞానం అనంతం అన్నాడు. తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ ఆకాశాద్వాయు, ఇట్లా మీకు ఆ పంచభూత నిర్మాణం అంతా కూడా తర్వాత చెప్పుకొస్తాడు. అనగా ఆ బ్రహ్మము నుండే ఈ జగత్తంతా ఆవిర్భావము అయినట్లుగా మీకు తైత్రీయం బోధిస్తూ ఉంటుంది. చెప్పాడు అక్కడ, లక్షణం చెప్పాడు బ్రహ్మ అంతే. ఆ విధంగా ఏ మహాత్మునందు నిజగములు బుట్టు ఆ మహాత్ము భజన అనువు మీరా నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలే. నియమ నిష్ట నెరసి అవన్నీ తెలుసుకొని గురువు ద్వారా ఆ నిష్ట, ఎలాంటి నిష్ట, బ్రహ్మనిష్ట అన్నారు, శ్వాసనిష్ట అన్నారు, మంత్రనిష్ట అన్నారు. నిష్ట అని చెప్పనంటే నిష్ఠ నియత స్థితిర్నిష్ఠ, ష్టా గతి నివృత్తవు అంటాడు ఉత్పత్తిలో. నియత స్థితిర్నిష్ఠ, స్థితి స్థిరముగా ఉండటానిని నిష్ఠ అంటారు. స్థిరత్వం కలిగి ఉన్నటువంటి ఒక దానిని నిష్ఠ అంటారు. ష్టా గతి నివృత్తవు, గతి గమనం నివృత్తవు లేదు, కేవలం నిలకడగా ఉండేటువంటి విధానం. ఆ నిష్ట మంత్రనిష్టై ఉండవచ్చు, శ్వాసనిష్టై ఉండవచ్చు, బ్రహ్మనిష్టై ఉండవచ్చు. బ్రహ్మనిష్ట అని చెప్పనంట. ఆ బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటిది పరిపూర్ణ స్థితి. బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు అంటాడు, తన్నిష్టస్య మోక్షోపదేశాత్తు అంటాడు. తత్వనిష్టస్య, తత్ అనగా బ్రహ్మం, బ్రహ్మభాషకం తత్ అనే పదం. బ్రహ్మమును చెప్పాల్సి వచ్చినప్పుడు తత్ అన్న పదమే వాడతారు. అది ఎందువల్లంటే తత్పదం వాడటం కారణం ఏంటంటే అది నపుంసకలింగం, సహ అంటే పుంలింగం, సా అంటే స్త్రీలింగం, తత్ అంటే నపుంసకలింగం. రాముడు రామ అన్నప్పుడు సహ రామ అనాలి, అతడు రాముడు అని. అటనే స్త్రీలింగంలో మాత, సీత, రమ అనే పదాలు వాడినప్పుడు సా రమ, సా సీత అని వాడాలి. నపుంసకలింగం వాడినప్పుడు తత్ అనే పదం వాడాలి. తత్కుడ్యం తద్బ్రహ్మ, కిం తద్బ్రహ్మ, కిమధ్యాత్మం అట్లా, కిం తద్బ్రహ్మ అని ప్రశ్న వేశాడు. కాబట్టి బ్రహ్మ అన్న పదం చెప్పే ముందు దానికి ముందు తత్ అనే పదం వాడాలి, కానీ సహ బ్రహ్మ, సా బ్రహ్మ అనకూడదు, తద్బ్రహ్మ అంటారు. కాబట్టి తత్ అనగా ఆ బ్రహ్మము అనేటువంటిది అర్థం. కాబట్టి నియమ దాన్ని బ్రహ్మనిష్ట అన్నారు. బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండటానిని బ్రహ్మనిష్ట అంటారు. అది మహాత్ములకు ఉంటుంది. ఆ బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం గలవారికి శ్వాసనిష్ట, దాన్ని హంసనిష్ట అంటారు. ధ్యాన పరులై ఉన్నటువంటి వారికి ఆ నిష్ట ఉంటుంది. ధ్యానం చేయగలిగే సామర్థ్యం లేనప్పుడు వారికి మంత్రనిష్ట అనేది ఉంటుంది. మంత్రమునందు నిష్ట కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నిలకడగా ఉన్నటువంటి యొక్క విధానం కలిగి ఉండటానికి దానిని నిష్ఠ అని చెప్పనంటారు. నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలే. నియమ నిష్ట నెరసి నెమ్మది గనవలే. విశ్వదాభిరామ వినురవేమా. అగ్నిచేత బట్టి ఆ పరమేశుని, అగ్నిచేత బట్టి ఆ పరమేశుని నిందజేసి నరులు నీరుగారే. దక్ష క్రతువులో నీ తల్లడ ఎరుగరా. విశ్వదాభిరామ వినురవేమ.
అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే. నింద చేసి మాత్రం పరమశివుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏమన్నా బుద్ధున్న పని అన్నది చెప్పండి? పరమశివుడు ఎట్లా ఆయనపై ద్వేషం పెంచుకోవడం ఏమిటి? కారణం ఏంటంటే బ్రహ్మలోకములో సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో అనేక మంది మునులు, దేవతలు ఎంతోమంది వచ్చారు. వచ్చి ఉన్నప్పుడు ఆ లాస్ట్గా కొంచెం ఆలస్యంగా వచ్చాడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి రాగానే ఆయన గౌరవాన్ని ఇస్తూ అందరూ లేచి నుంచున్నారు. దేవతలంతా లేచి నుంచున్నారు. లెగవకుండగా కూర్చున్నది పరమశివుడు. బ్రహ్మదేవుడు లెగవలేదు, పరమశివుడు కూడా లెగవలేదు. అయితే బ్రహ్మదేవుని మీద కోపం తెచ్చుకోవాలా. ఎందువల్ల అంటే ఆయన తండ్రి కాబట్టి కోపం తెచ్చుకోవాలా. పరమశివుని మీద మహాకోపాన్ని పెంచుకున్నాడు. ఏమిరా ఎంతమంది లేచి నుంచుంటే అని కూర్చుంటాడా పరమశివుడు అని పరమశివుని మీద కోపాన్ని పెంచుకున్నాడు. దాంతో అక్కడ అనేక రకాలుగా పరమశివుని దూషించాడు. ఆయనేం మాట్లాడాల. బోలాశంకరుడు మౌనంగానే ఉన్నాడు. దూషించినప్పటికి కూడా మౌనంగానే ఉన్నాడు. అట్లా సదస్సంతా అయిపోయింది. ఎవరి యొక్క లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. పరమశివుడు కూడా తన లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరమశివుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. పరమశివుని యొక్క విధానం లేకుండగా ఏమన్నాడని చెప్పనంటే శివుని యొక్క ప్రమేయం లేకుండగా యాగం ఏదైనా ఉన్నదా అని అడిగాడు యాజకులని. పరమశివుని యొక్క సంబంధం లేకుండగా, పరమశివుని యొక్క మంత్రభాగాలు లేకుండగా, పరమశివుని యొక్క స్మరణే లేకుండగా, ఊసే లేకుండా ఉండే యజ్ఞాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పనంటే వాళ్ళు చెప్పారు, లేదయ్యా పరమశివుడు మహాదేవుడు, ఆయన స్మరణ లేకుండగా, ఆయన యొక్క మంత్రోచ్చారం లేకుండగా ఏ యజ్ఞాలు ఉండవని చెప్పని అన్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఋత్వికులను పిలిపించి నిరీశ్వర యాగం పెట్టాడు. నిరీశ్వర యాగం ఈశ్వరుని యొక్క సంబంధమే లేకుండగా, ఈశ్వరుణ్ణి కొనియాడటమే లేకుండగా ఉండేటువంటి విధానంగా గొప్ప యజ్ఞం ఒకటి ఏర్పాటు చేశాడు దక్ష ప్రజాపతి. నిరీశ్వర యాగం పేరు పెట్టాడు. ఆ యాగానికి అనేక ప్రాంతాల నుంచి దేవతలు ఆహుతులై వెళుతూ ఉన్నారు. అనేక మంది చేరారు. కానీ ఈ విధంగా నిరీశ్వర యాగం తలబెట్టి ప్రారంభించాడు కాబట్టి అలాంటి యొక్క యజ్ఞం ప్రమాద స్థాయిలో పోతుంది అన్నటువంటి విషయం గమనించి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు, బ్రహ్మదేవుడు వెళ్ళలేదు, మిగతా వాళ్ళంతా వెళ్ళారు. మునులు ఋషులు దేవతలు అందరూ వెళ్ళారు. ఆ తర్వాత మరి ఆ దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ వినివీధిలో తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు యజ్ఞానికి పోతూ ఉంటే అలాగా పోయేటువంటి యొక్క వాళ్ళని చూసి ఆ దాక్షాయిని అడిగింది, ఏమిటి మా చెల్లెలంతా కూడా మా అక్కయ్యలు అందరూ కూడా మరి అక్కడ వెళ్తున్నారే అని చెప్పి అడిగితే అప్పుడు విషయం చెప్పారు. అమ్మ ఈ విధంగా మీ తండ్రి గారు యాగం తలపెట్టారు, ఆ యజ్ఞానికి అనేక మంది దేవతలందరూ కూడా వెళ్ళారు, మరి మీ అక్కయ్యలందరూ కూడా వెళ్ళారు అని చెప్పి అనగానే మరి తండ్రి ఈ విధంగా తండ్రి యజ్ఞం తలబెట్టి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని చెప్పని దాక్షాయిని అనుకున్నది. తర్వాత మళ్ళీ మనసు లోపల భావించుకున్నది, మనల్ని పిలవడం ఏమిటి, మనం బయటి వాళ్ళమా, తండ్రి గారు ముఖ్యంగా చేస్తూ ఉన్నాడు, మనల్ని పిలిచేదేమున్నది, కాబట్టి మనం వెళ్ళటం ధర్మము తండ్రి గారు చేస్తూ ఉన్నప్పుడు అని చెప్పని ఆమె యజ్ఞానికి వెళ్ళటానికి మనస్సులో నిశ్చయించుకున్నది. అలాగా నిశ్చయించుకుని పరమశివుని వద్దకు పోయి, నాదా ఇట్లా మా తండ్రి గారు యజ్ఞం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళాలి, మీరు ముఖ్యంగా అల్లుడు నేను కూతురు ఇద్దరు వెళ్ళకపోతే అక్కడ లోటుగా ఉంటుంది, అనేక మంది ప్రశ్నిస్తారు, అడుగుతారు, ఎక్కడ మీ దాక్షాయిని కూతురు, ఎక్కడ మీ అల్లుడు అని అడుగుతారు. మా తండ్రికి చిన్నబుచ్చుకోవటం అవుతుంది
అందుచేత మనం వెళ్ళాలి అని చెప్పని అమ్మవారు చెప్పారు. అప్పుడు పరమశివుడు చెప్పాడు, దాక్షాయిని ఆ చేసేటువంటి యజ్ఞము నాపై ద్వేషంతో చేస్తూ ఉన్నాడు, నాపై మీద ఉన్న ద్వేషంతో చేస్తూ ఉన్నాడు. ఆ తలబెట్టింది కూడా నిరీశ్వర యాగం పేరు పెట్టాడు. ఈశ్వర ప్రమేయం లేకుండగా, ఈశ్వర స్మరణే లేకుండగా, ఈశ్వరుడే లేకుండగా అన్న భావంతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పోవటం ధర్మం కాదు, పిలవని పేరంటానికి పోవటం అది ఇంకా ధర్మం కాదు అని పరమశివుడు చెప్పాడు. అది ఎట్లా స్వామి, మా తండ్రి చేస్తూ ఉంటే నేను పోకపోతే ఎంత అవమానం అసలా, కాబట్టి మనం పోవాలి, ఆయన ఏదో ద్వేషం ఉండుగాక మనం పోవాలి, మన ధర్మం అది అని చెప్పని అమ్మవారు ఎంతో లెక్క చెప్పారు. ఎందువల్ల పుట్టింటికి పోవడం అంటే ఆడవాళ్ళకి ఇష్టం కదా. అందుచేత పోవాలని చెప్పి అంటా ఉన్నది. మరి గట్టిగా అమ్మగారు గట్టి బొట్టు పట్టారు, పోవాల్సిందే అనేటువంటి విధానంగా. ఒకవేళ మీరు రాకపోయినా కానీ నేనన్నా పోయేస్తా అన్నటువంటి విధానంగా వచ్చినప్పుడు పరమశివుడు అన్నాడు, ఎన్నో రకాలుగా చెప్పాడు, మనం పోతే అవమానం పొందుతాము, ఏమి మనకు అక్కడ గౌరవం ఉండదు, ఎలాంటి యొక్క మర్యాద ఉండదు అని ఎన్నో రకాలుగా పరమశివుడు చెప్పినప్పటికీ కూడా అమ్మవారు వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకున్నది. అప్పుడు నంది భృంగి ఉన్నారు కదా ఆ సైనికులు, కొంతమందిని అమ్మవారు ఏమంటే పంపించి, అయ్యా అమ్మగారు ఏదో యజ్ఞం చూసి వస్తాయని చెప్పి అంటూ ఉన్నది, అందువల్ల ఆమె యొక్క కోరిక మనం తీర్చాలి, నాకు వచ్చే అవకాశాలు లేవు, కాబట్టి మీరు ఎమ్మటే ఉండి సురక్షితంగా అమ్మవారిని అక్కడ చేర్చండి అని చెప్పని చెప్పగా అప్పుడు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా సంబరంగా అమ్మగారు ఆ పుట్టింటికి వెళితే అడగబోగానే ఎవ్వరూ కూడా ఆమెను పలకరించటం లేదు. అక్కయ్యలు ఎదురయ్యారు, చిన్నవి దాక్షాయిని అంటే లాస్ట్ ఆమె దక్ష పుత్రికలలో ఎవరో మాట్లాడట్లా, తల్లి కనబడింది, అమ్మా అన్నది, ఆమె మాట్లాడు. ఇతర వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళు తప్పుకుంటా ఉన్నారు. ఎందుకు వచ్చిందంట, దక్ష ప్రజాపతి తెలిస్తే మనల్ని మందిస్తాడు, మనకి అపవాదాలు వస్తాయని చెప్పని ఆ విధంగా మరి ఎవరు పలకరించకపోవటంతో నేరుగా తండ్రి వద్దకే వెళ్ళింది అమ్మవారు. వెళ్ళగానే ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగాడు. ఎందుకు వచ్చావు, నీకు ఆహ్వానం నేను పంపానేమన్నా అని ప్రకారంగా ఆయన నిష్ఠూరంగా మాట్లాడటంతో ఆమె కొంచెం మనసులో బాధేసింది. ఆ తర్వాత అమ్మవారికి దక్ష ప్రజాపతికి వాదోపవాదాలు జరుగుతాయి. చివరికి పరమశివుణ్ణి ఎన్ని రకాలుగానో దూషిస్తాడు, అనేక రకాలుగా పరమశివుని దూషిస్తాడు. అలాంటి యొక్క నిర్భాగ్యుడికి నేను ఇచ్చాను, వివాహం చేశాను, నా వంశం అంత ఎట్లయిపోయింది, ఏమన్నా మంగళకరంగా ఉంటాడా, శ్మశానంలో ఉంటాడు, ఈ బుద్ధి పూసుకుంటాడు, ఆభరణాలు ఉంటాయా, పాములే ఆభరణాలు, ఇన్ని రకాలుగా దూషిస్తూ ఉంటే పరమశివుని యొక్క దూషణ వినలేక ఆ తల్లి ఉన్నది ఒక్కసారిగా మనసులో చాలా బాధ కలిగి రోధించింది. ఇంత అవమానం చేసిన తర్వాత మనం ఇక్కడ ఉండటం కూడా ధర్మం కాదనుకున్నది. పోనీ కైలాసానికి వెళదామా అని చెప్పనంటే భర్త వద్దన్నా వచ్చాను. వచ్చిన తర్వాత పరమశివుడు కూడా మరి ఈ విధంగా తిరిగి వెళ్ళిన తర్వాత నవ్వుతాడు, నువ్వు వద్దని చెప్పన్నా కదా, నువ్వు వెళ్ళావు కదా, అవమానం అయింది కదా అని చెప్పని ఆయన అంటాడు. కాబట్టి ఇక్కడ ఉండే అవకాశం లేదు, అక్కడికి పోయే అవకాశం లేదు అనే భావనగా ఇక మనం ఈ దేహంతో ఉండటం నిరుపయోగం అన్నటువంటి భావనతో ఒక్కసారిగా లోపల యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ యోగాగ్నిలో ఆ శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. ఆ విధముగా అమ్మవారు ఆ దేహం సాధించడం అనేటువంటి యొక్క వార్త నంది భృంగి వాళ్ళ ద్వారా పరమశివుడు విన్నాడు. ఆ విన్నటువంటి వాడై మహారుద్రుడై మహాభీకరంగా ఆయన తాండవం చేసి ఎప్పుడైతే పార్వతి లేదు అనేటువంటి యొక్క వార్త వినగానే మహారుద్రుడైపోయి ఆయన మహారుద్రుడే ప్రళయ రుద్రుడై తాండవం చేసి
ఆ మహాకోపముతో పరమశివుడు తన యొక్క జటాజోటాన్ని పెరికి ఆ భూమి మీద కొట్టినప్పుడు దాని నుంచి ఉత్పన్నం అయినటువంటి వాడే వీరభద్రుడు. 1000 చేతులు కలిగి మహాభీకరంగా కలిగి సకలాయుధములు కలిగి ఆ యొక్క ఆ వీరభద్రుడు నిర్మాణం చేయబడగా, నానా తండ్రి ఆజ్ఞ, నన్ను నిర్మాణం చేసేందుకు గల కారణం ఏంటని చెప్పి అడిగాడు. నువ్వు ఈ పనానపై ఆ దక్షయజ్ఞం మొత్తం కూడా ధ్వంసం చేయమని చెప్పని పరమశివుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే పరమశివుని యొక్క ఆజ్ఞను పొందాడో వీరభద్రుడు మహాభయంకర ఆకారముతో సైనికులను తీసుకుని అతను మహావేగంగా భూమిని తాడనం చేస్తూ వస్తూ ఉంటే అట భూమి మొత్తం కూడా కంపించిపోతా ఉన్నది. ఆ భూమి కంపించిపోతూ ఉంటే ఆ యజ్ఞం చేసేటువంటి ఋత్వికులు కానీ దేవతలు కానీ అందరూ కూడా ఏదో జరగబోతా ఉన్నది, ఏదో ప్రళయం రాబోతా ఉన్నది అన్న భయంతో ఉనికిపోతా ఉన్నారు ఋత్వికులు కానీ దేవతలు అందరూ కూడా. ఆ విధముగా రెప్పపాటులో ఆ వీరభద్రుడు మహావేగముగా భయంకరంగా వచ్చేసేసి ఎవరు నిరీశ్వర యాగం చేయటానికి పూనుకుని వచ్చారో, ఎవరైతే నిరీశ్వర యాగాన్ని చేయటానికి, ఎవరమ్మా అక్కడ పాపం కూర్చోండి, అక్కడ అదే కూర్చోండిరా, నిరీశ్వర యాగాన్ని చేయటానికి సమ్మతించి ఋత్వికులుగా వచ్చారో, ఆ నిరీశ్వర యాగం తలబెట్టినప్పుడు ఇది నిరీశ్వర యాగము అని తెలిసి కూడా ఏ దేవతలైతే పరమశివుని యొక్క మంగళకరత్వము లేకుండా జరిగేటువంటి యొక్క ఆ కార్యానికి సమ్మతించి వచ్చారో ఆ దేవతలని ఋత్వికులని పట్టుకు బాజాడు. అది మనం భాగవతంలోకి పోతే చూస్తే అర్థమవుతుంది. ఏమి ఆ యొక్క వీరభద్రుడు ఆయన ఎమ్మటే వచ్చినటువంటి యొక్క భూత గణాలు వదిలిపెడతాయి, భూత గణాలు తరిమి కొడతాయి. అమ్మవారు దేహం సాధించారు. ఆ యొక్క ఆ వేదనతో పరమశివుడు ఆ వేదన పొందాడు, వైరాగ్యాన్ని పొందాడు. స్వామి శాసించాడు, ఇంకా మనం ఊరుకునేది ఏంటి ఇంకా అనే విధానం లేకుండా దేవత ఈయన కొట్టచ్చా కొట్టకూడదనే భావం లేకుండా దేవతలను మొత్తం కూడా కొడుతూ ఉంటే వీరభద్రుడు చేతికి చిక్కాడు సూర్య భగవానుడు. ఆ యొక్క గుప్పిడి గట్టిగా పట్టి ఒక గుద్దితే ముఖం మీద ఉన్న పండ్లు మొత్తం రాలిపోయాయి సూర్యుడికి. అందువల్ల సూర్యుడిని మన అష్టావతార నామాలలో లుప్తదంతాయ నమః ఒక నామం ఉంది సూర్యుడికి. లుప్తదంతాయ నమః, లుప్త అంటే పోయినాయి అన్నమాట. అందువల్ల మన సూర్యోపాసన చేసేవాళ్ళు పాయసం కాసి పెడతారు, పండ్లు లేవు కదా, గీర్లు తినడానికి పండ్లు లేవు కాబట్టి అందువల్ల పాయసం చేసి పెడతారు, చక్కగా కమ్మగా తాగుతాడు కాబట్టి. ఈ విధంగా భయంకరంగా యుద్ధం వాళ్ళు చేసి అందరిని పట్టి పాది సంపి చేసి పారేశారు. అప్పనే చివరికి దక్షుడు ఇక్కడ చేతికి ఆ యొక్క వీరభద్రుడికి ఆ దక్షుణ్ణి పట్టుకుని వాని శిరస్సును ఖండించి ఆ శిరస్సుని హోమగుండంలో హోమం చేసి పారేశారు. హోమగుండంలో కాలిపోవడంతో మొండిమై పడిపోయాడు. ఆ విధంగా మొత్తం కూడా శ్మశానం అయిపోయింది. ఆ దక్షయజ్ఞం చివరికి ఏమైందంటే శ్మశానం అయిపోయింది. ఆ యజ్ఞం కాల, మంగళకరం కాల. ఏదైనా యజ్ఞం తలబెడితే ఆ యజ్ఞం సాంగమంగళముగా శుభకరంగా పూర్ణాహుతితో పూర్తి కావాలి కదా. అది చివరికి హోమగుండం కాస్త శ్మశాన గుండం అయిపోయింది. ఆ యొక్క హోమగుండంలో ఆ దక్ష ప్రజాపతి ఏ యొక్క యజ్ఞం తలబెట్టే యజ్ఞకర్తగా ఉన్నాడో ఆ యజ్ఞకర్త యొక్క తలకాయే దాంట్లో చివరికి ఆ పూర్ణాహుతిగా అయిపోయింది. ఆ విధంగా ధ్వంసం చేసి అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా చేస్తే ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, ఆమె పేరేమిటి, ఆ దక్ష ప్రజాపతి భార్య ఆ భర్త యొక్క శవాన్ని చూసి, మొండిని చూసి బాధపడిపోయి విలపించి బాధపడి రోధించి చివరికి సమస్త లోకాలను శపిస్తా, సమస్త దేవతలను శపిస్తా, ముల్లోకాలను శపిస్తా అని చెప్పని
మహాభీకరంగా మాట్లాడుతుండదలికి అప్పుడు మరి ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఆదులు ప్రత్యక్షమై, అమ్మ శాంతించు, కోపగించుకోమాక, నువ్వు మహాపతివ్రతవు, నువ్వు శపిస్తే లోకాలు ఏవి కూడా ఉండే అవకాశం లేదు అని చెప్పని అంటే, మరి నా భర్తను బతికించండి అని చెప్పని ఆమె గట్టిగా మాట్లాడితే అప్పుడు ఈ విష్ణువు బ్రహ్మ పరమశివుణ్ణి శాంతింపజేసి, నాయనా జరిగిపోయింది ఇక కనుక ఇంకా కోపం చేసుకోవటం దాంట్లో ఇంకా అర్థమేమి లేదు, మీరు శాంతించండి మహాదేవులు. కనుక దక్ష ప్రజాపతి, ఆయన ప్రజాపతి, ఈ యుగంలో ప్రజాపతిగా ఉన్నటువంటి అతను తప్పులు మన్నించండి, అతన్ని బతికించండి అని చెప్పి అన్నప్పుడు పరమశివుడు కూడా శాంతించి ఒక మేక తలకాయ తీసుకువచ్చి, ఒక మేకను పట్టుకొచ్చి ఆ మేక తలకాయ తుంచి ఆ మేక తలకాయ వాడికి అంటించి బతికించారు. మామూలు తలకాయ పోయి వాడికి ఏమైందని చెప్పనంటే మేక తలకాయ వచ్చింది. ఏమి నిరీశ్వర యాగం చేస్తే ఇలాంటి తలకాయలే వస్తాయి. ఈశ్వర ప్రమేయం లేకుండగా, భగవత్స్మరణ లేకుండగా, భగవచ్చింతన లేకుండగా, భగవద్భావం లేకుండగా పరమాత్మ మీద వైరం ఏమిటయ్యా? పరమాత్మ మీదే వైరం పెట్టుకుని చేశాడు. చివరికి ఏమని చెప్పినట్టు యజ్ఞం కాస్త నిరీశ్వర యాగం అయిపోయింది. చివరికి మంగళకరత్వం లేకుండా పోయింది. చివరికి ఆ తలకాయ కాస్త పోయి మేక తలకాయ వచ్చింది. ఆ తలకాయ వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది వాడికి. అయ్యా మహాదేవ, మన్నించవలసింది, క్షమించవలసింది, అహంకారంతో ప్రవర్తించాను, అజ్ఞానంతో ప్రవర్తించాను, నీపైనే వైరం పూనుకున్నాను, ఎంత తప్పు చేశాను, మన్నించవలసింది అని చెప్పి నానా విధాయకాలకు పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన చల్లబడి క్షమించి ఇక బుద్ధిగా ఉండు ఇక్కడి నుంచి అయినా అని చెప్పి ఆ పరమశివుడు అమ్మవారు దూరం కావటంతో మహావైరాగ్యాన్ని పొందుతాడు. ఆ తర్వాత తిరిగి మరలా అమ్మవారు మరి ఆ హిమవత్ పుత్రికగా జనించి పరమాత్మను వల్ల చేరుకుంటుంది. ఎందుకని చెప్పనంటే ఆ దాక్షాయని అనేటువంటి అవతారములో ఏ పరమేశ్వరుని నింద చేసి పరమాత్మను దూషించాడో, పరమేశ్వరుని నింద చేశాడో, ఆ నిందా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్యములు విన్నటువంటి యొక్క ఈ దేహం ఇది ఉండటానికి వీల్లేదు. ఇది ఆమె యొక్క సంకల్పం అన్నమాట. పరమశివుణ్ణి దూషిస్తూ ఉంటే, పరమశివుణ్ణి నింద చేస్తూ ఉంటే ఆ నిందా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్యములతో ఉన్నటువంటి విన్నటువంటి యొక్క ఈ దేహం నాకు అవసరం లేదు అని వదిలేసి తర్వాత హిమవంతుని యొక్క కుమార్తెగా హైమవతిగా ఆమె జనించి తిరిగి మరలా పరమశివుని యందే మనస్సు కలిగి మరి ఆ పరమశివుణ్ణి గురించి తపస్సు చేసింది. ఆ తపో సంబంధ విషయమంతా మనకు చక్కగా మహాత్ములు చెప్పుకొస్తారు. ఆ తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి పరమశివుణ్ణి పరిణయమై తిరిగి మరలా పరమశివుణ్ణి చేరుకుంటుంది. అప్పుడు ఆమె హైమవతిగా, హిమవంతుని పుత్రికగా, పార్వతిగా అనేక నామాలు ఆ తల్లి పొందుతుంది. అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే, దక్షక్రతువులోని తల్లడ ఎరుగరా, దక్షక్రతువులోని తల్లడ ఎరుగరా, విశ్వదాభిరామ వినురవేమా. ఏమి ఎవరైనా కానీ కాక భగవంతుని నింద చేయకూడదు అన్నది ఇక్కడ ఈ పద్యంలో వచ్చేటువంటి యొక్క మాట. మనకు కూడా జీవితంలో బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు తెలియకుండానే భగవంతుని తోలనాడి భగవంతుని నింద చేసేటువంటి విధానంగా మనస్తత్వం వస్తుంది. ఎందుకు? ఆ ఉన్న దుఃఖాలు, ఆ బాధలు, ఆ వేదనలు ఇవన్నీ వచ్చి పడ్డప్పుడు పరమాత్మ మీదే కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి నింద చేసే ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఎన్ని దుఃఖాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అయ్యా పరమాత్మ ఇవి కూడా నీ ప్రసాదమే అనగలిగితే అవన్నీ పోతాయి. ఏ సమస్య వచ్చినా ఉండదు, వచ్చింది అది పోతుంది. ఉంటుందా? వచ్చింది ఉంటుందా? ఎందుకు వచ్చింది? అది పోవటానికే వచ్చింది.
కనుక నువ్వు గతంలో చేసినటువంటి యొక్క ఆ పాప ఫలం తీసుకుపోవటానికి వచ్చింది ఆ సమస్య. కనుక ఆ విషయం గమనించి ఆ సందర్భాలలో కూడా సమస్యలు వచ్చినప్పుడు కూడా పరమాత్మ నాకు ఈ సమస్యనిచ్చావా, ఇది నీ ప్రసాదమే అనగలిగేటువంటి యొక్క భావన రాగలిగితే. ఒక మంత్రి ఉన్నాడు, ఆయన మంత్రం ఏమిటంటే ఏ జరిగినా మంచికే అంటాడు. ఆయన ఏదైనా జరగనాయి అది మంచికే. మనం జీవితంలో గమనించినట్లయితే అనుకుంటాం, అరేరే పొరపాటు అయిపోయింది, తప్పిపోయింది, అనవసరంగా ఎంత అజాగ్రత్త వహించడం కారణమైంది, తప్పిపోయింది, పోయింది అనుకుంటాడు. కొద్ది కాలం ఆగండి, కొద్ది కాలం అయిన తర్వాత అనిపిస్తుంది అది పోవటం మనకు మంచిది, అది పోవటం మనకు మంచిది అయ్యిందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పోయిన నాడు మనకి మనస్సులో బాధ కలుగుతుంది. కొద్ది కాలం అయిన తర్వాత చూసినట్లయితే అది పోవటమే మంచిది అనిపించే సందర్భాలు జీవితంలో ఎన్నో మనం చూస్తాం. మీకు అనుభవం ఉన్నాయో లేవో నాకు తెలియదు, నా జీవిత విషయం చెప్తా. అట్లా ఎన్నిటినో మనం చూసినప్పుడు ఆనాడు అట్లా జరగటమే నా జీవితానికి మంచిదయ్యింది అనేది. కనుక జీవితంలో అనుకోవటము జీవుని యొక్క లక్షణము, అనుకోవటము జీవుని యొక్క స్వభావం అవ్వటం ఈశ్వర నిర్ణయం. జీవుడు అనుకునేటువంటివన్నీ కావు, ఈశ్వర నిర్ణయాత్మకమై ఏవైతే ఉన్నాయో అయే అవుతాయి. అనుకోవటం జీవలక్షణం, అవ్వటం ఈశ్వర నిర్ణయం. ఎందువల్ల అని చెప్పనంటే అవ్వటము అనేది అది ఈశ్వరుని యొక్క నియంతగా జరిగేటువంటి యొక్క వ్యవహార దక్షత. అది అవుతాయి అన్నమాట. అవి అవుతాయి, మనం అనుకుంటాం. అనుకున్న వాటిలలో అన్నీ కావు, అవ్వాల్సినవే అవుతూ ఉంటాయి అంతే. ఒక మంత్రి అదేమిటి ఏది జరిగినా మంచికే, అది పెద్ద మంత్రం వాడికి. ఏది జరిగినా ఆ మంచిదిగా అది మంచికే అంటాడు. ఒక రోజున రాజుగారు ఏం చేశాయంటే, అయ్యా మంత్రి గారు, మనం అరణ్యానికి మృగవేటకు పోతూ ఉన్నాం, వినోదార్థంగా అరణ్యానికి పోతూ ఉన్నాం, రమ్మని చెప్పిన కౌరు చేశాడు. ఇదిగో వస్తున్నా అన్నాడు, ఇంటికాంచి బయలుదేరాడు. ఈ లోపల రాజుగారు ఏదో పండు గట్టిగా కోస్తూ ఉన్నాడు. కోస్తూ ఉంటే అది పట్టు తప్పి ఏలు మీద పడి ఏలు తెగి కింద పడింది. ఆ పని అంత వేగంగా పోయింది ఆ కత్తి, ఆ చాకు. ఏలు తెగటమే కాదు, ఆ తెగి కింద పడింది పోయి ఆ పని. అంతలో మంత్రి వచ్చాడు, రక్తం స్రవిస్తూ ఉన్నది. మంత్రి గారు ఏలు తెగిందయా అన్నాడు. అది మంచికే అన్నాడు. ఏమిరా, నా ఏలు దిగి నేడుస్తూ ఉంటే మంచికని చెప్పని అంటావా అని చెప్పని మహాపాపంతో ఆ మంత్రిని జైల్లో పడేయండిరా అని చెప్పని అన్నాడు. మంత్రి గారిని జైల్లో పడేశారు. రాజుగారు కట్టుకుని దూది అద్ది కట్టుకుని ఆ అరణ్యానికి వేటకు బయలుదేరాడు. వేటాడుతూ ఉండగా అరణ్యంలో తనతో వచ్చినటువంటి ఆ సైనికులందరూ కూడా చెల్లా చెదరై నానా దిక్కులు వెళ్ళిపోయారు. ఈ రాజు వేటాడేటువంటి యొక్క వేగముతో పరుగులు తీస్తూ పోయి ఒంటరివాడైపోయాడు. ఎంతో లెక్క అరణ్యంలో ప్రయాణం చేశాడు. అట్లా పోగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య వాసులు, కోయ దొరలు రాజుగారిని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకుని ఆ గూడెని తీసుకువెళ్ళారు. ఆడ ఉన్నటువంటి యొక్క ఆ కోయ దొరల ఆ రాజు, అయ్యా చాలా మంచిగా ఉన్నాడు వీడు, మంచి వర్చస్సు కలిగి ఉన్నాడు, మనం అమ్మవారికి ఎన్నో నరబలులు ఇచ్చాం, ఇలాంటి బలి మన ఇద్దరు దొరకలేదు, ఇవ్వలేదు. వీడు గనక అమ్మవారికి బలిచ్చినట్లయితే అమ్మవారు మెచ్చుకుంటుంది, సంతోషిస్తుంది, మనకు ఎన్నో వరాలు ఇస్తుంది అనేటువంటి విధానంగా ఆ రాజును బాగా కట్టేసి వానికి ఏవైతే చెయ్యాలో యాపాకులు వేశారు, పసుపు రాశారు, కుంకుమ బొట్లు పెట్టారు, వాటి బలి ఇవ్వటానికి సిద్ధం చేశారు అమ్మవారికి. ఆ విధంగా మరి అమ్మవారిని యథోచితంగా పూజలు జరిపిన తర్వాత
చివరిలో రాజుగారిని ఉపస్తంభం నుంచి తీసుకొచ్చి పడుకోబెట్టి ఇక ఆ శిరస్సును ఖండించి ఆ శిరస్సుని అమ్మవారికి ఒక ప్రసాదంలాగా సమర్పించాలి. అట్లా శిరఖండన చేయబోతూ ఉండగా ఎవడో చూశాడు ఆ ఉన్నటువంటి వాళ్ళల్లో. నాయన ఆగు అన్నాడు. చెప్పాడు రాజు ఆ కోయిదొరల యొక్క రాజుతో, రాజా ఈ బలి పనికిరాదు అని చెప్పి అన్నాడు. ఎందువల్ల? అది అంగవికలుడు, అంగవికలమై ఉన్నటువంటి యొక్క ప్రాణి అమ్మవారికి బలి ఇవ్వకూడదు. వారి యొక్క చేతికి ఒక ఏలు తెగిబడి ఉంది, ఏలు లేదు, అంగవికలుడు కనుక అమ్మవారు ఈ బలి అంగీకరించదు అని చెప్పి అనగానే అప్పుడు ఆ రాజుని వదిలిపెట్టేశారు. పోరా, నువ్వు బతికిపోయావు, ఏలు పోవటం వల్ల తలకాయ మిగిలిపోయింది నీకు అని చెప్పని అనగానే వాడు బతుకు జీవుడా అని చెప్పని ఆ రాజుగారు ఎట్లాగో అరణ్యంలో పడి వచ్చి నగరానికి చేరుకున్నాడు. నగరం చేరిన తర్వాత మంత్రి గారిని విడిపించాడు. జైల్లో వేసారుగా విడిపించారు. మంత్రి గారు, నువ్వు చెప్పావయ్యా, బ్రహ్మాండంగా ఉంది ఆ వాక్యం, నువ్వు చెప్పిన వాక్యం, ఇది మంచిగా ఏం చెప్పన్నావు కదా, నాకు మంచి జరిగింది జీవితంలో, ఆ ఏలు పోవటం వల్ల తలకాయ మిగిలిపోయింది ఈ పూట నాకు, కనుక నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అని చెప్పని అన్నాడు. అయితే ఓ సందేహం అన్నాడు. ఏమిటా సందేహం? నేను జైల్లో పడేసా కదా, అప్పుడు కూడా నువ్వు ఇది మంచిగా చెప్పి అన్నావు కదా, అది ఎట్లా మంచిగా నీకు, అది ఎట్లా మంచిగా నీకు అని చెప్పి అన్నాడు. రాజుగారు, నువ్వు కనుక జైల్లో పడేసి ఉండకపోతే నేను నీ ఎమ్మటే వచ్చేవాడిని, నేను నీ ఎమ్మటే వచ్చేవాడిని. అందువల్ల నన్ను ఇద్దరం పట్టుకునేవాడు, ఇద్దరం పట్టుకుపోయేవాడు. నీ ఏలు తెగి ఉంది కాబట్టి నిన్ను వాళ్ళు వదిలిపెట్టారు, ఒడ్డున పడ్డావు, నాకు అన్ని బాగా ఉన్నాయిగా, కాబట్టి ఆ పీఠం మీద నన్ను పడుకోబెట్టేవాళ్ళు. ఈ పాటికి నా తలకాయ అమ్మవారి మెడలో పుష్పమాలలాగా ఏలాడుతూ ఉండేది కాబట్టి ఈ జైల్లో పడేయటం ఉన్నది అది నాకు మంచిదయ్యింది. ఏళ్ళు తగ్గటం నీకు మంచిది, జైల్లో పడేయటం నాకు మంచిది. కనుక మనం చూసినట్లయితే జీవితంలో చాలా మనం ఎందుకట జరిగింది అనుకునేటువంటి సందర్భాలలో కూడా కొద్ది కాలం అయిన తర్వాత చూసినట్లయితే అలా జరగటమే మంచిదయ్యా జీవితానికి అనుకుంటాం. కాబట్టి భగవంతుడు జీవితంలో మంచే చేస్తాడు. అవి మనకప్పుడు చెడుగా అనిపించవచ్చు, కొద్ది కాలం గడిస్తే మంచే అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పరమాత్మ మనకు మంచే జీవితంలో చేస్తాడనేటువంటి యొక్క భావనగా మనం తీసుకోవాలి. అగ్ని చేత బట్టి ఆ హరిశ్చంద్రుండు, అగ్ని చేత బట్టి ఆ పరమేశుని నింద చేసి నరులు నీరుగారే, దక్ష క్రతువులోని తల్లడ ఇరుగరా విశ్వదాభిరామ వినురవేమా. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగి ఉండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగునో విశ్వదాభిరామ వినురవేమా. ఈశనత్రయంబు నెడపంగ నేరక. ఈశనత్రయంబు లోకంలో సాధారణంగా ఈ మూడు ఉంటాయి. ఈశనత్రయం ఏమిటా మూడు? ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే మూడు అన్నమాట. ధారేషణ దార మీద అమిత మోహాలు పెంచుకుని ఉండేటువంటి విధానం. ధనేషణ ధనం మీద ఉన్నటువంటి యొక్క మోహం. పుత్రేషణ పుత్రుడి మీద ఉన్నటువంటి యొక్క మోహం. ఏమి ధృతరాష్ట్రుడు వాని కొందేమిటి? పుత్రేషణ. ఇది వాడు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా, ఎన్ని తప్పుడు వ్యవహారాలలో పోతూ ఉన్నా సమ్మతిస్తాడు.
సమ్మతిస్తాడు. విదురుడు వస్తాడు, అయ్యా మీ కుమారుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఘోరంగా చేస్తూ ఉన్నాడు, వాడు చేసే పనులు అందరికీ తలనొప్పిగా ఉన్నాయి, నువ్వన్నాక చెప్పవయ్య వాడు మానుకుంటాడు అంటాడు. విదురుడు పక్కన చేరి ధృతరాష్ట్రునితో, ఏం విదురా ఏమంటున్నావు, నాకు అర్థం కావటం లేదంటాడు. విని కూడా ఈ విధంగా వాళ్ళని జోదంకి పిలిచావు కదా, వాళ్ళు ఏదో పాపం అరణ్య అక్కడెక్కడో ఇంద్రప్రస్థం పోయి కొండల్లో గుట్టలో ఉంటే నగర నిర్మాణం చేసుకుని ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏదో యజ్ఞం చేస్తే యజ్ఞానికి వీళ్ళు మనవాడు పోయి అక్కడ యజ్ఞంలో పాల్గొన్నాడు. మంచిదే పాల్గొనటం. మరి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు, రాజులంతా కూడా, వీడు మాత్రం పోలా దుర్యోధనుడు. ఇన్ని సంపదలా, ఇంత ఐశ్వర్యమా, ఇన్ని భోగభాగ్యాలా, ఇంత నగర విస్తీర్ణమా, ఎంతమంది రాజుల వీళ్ళకి, ఇంతమంది కప్పం కట్టేవాళ్ళ, ఇది వాడు ఆలోచన. చివరికి ఆ మయసభ చూశాడు, ఎంత అందముగా ఉన్నది. ఆ మయసభ అంతా చూసిన తర్వాత వాడు దాని మోహం కలిగింది. నేరుగా ఇంటికి వచ్చాడు. తండ్రి నాకు ఆ మయసభ కావాలి, ఆ రాజ్యం కావాలని చెప్పి అన్నాడు. చెప్పాడు తండ్రి, తప్పురా, అది ఏదో వాళ్ళ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి నీకు ఇప్పించడం ధర్మం కాదు, నీకు కావాలంటే అంతకంటే గొప్పగా ఉండేటువంటి మయసభ నిర్మాణం చేయిస్తా అన్నాడు. నువ్వు కట్టాల్సిన అవసరమే లేదు, కట్టింది ఇచ్చే చాలు నాకు. ఆల్రెడీ కట్టే ఉందగా, అదే మంద కాదు అది, నాకు రావాలంతే అది అని మొండికేశాడు. నువ్వు ఇస్తావా, ఇప్పిస్తావా, చావమంటావా, ఊరేసుకుని చావమంటావా అని మొండికేసుకుంటే చివరికి ఇక వాడి యొక్క మాటను కాదనలేక సరే ఏం చేద్దామురా అన్నాడు. సరే ఇప్పుడు దావుకు వచ్చావు కదా, చెప్తా ఇను. విదురుని పంపించి వాళ్ళని ఇక్కడ రావించండి, ఇక్కడ రావిస్తే మేము వాళ్ళతో జోదం ఆడుకుంటాము, మా వ్యవహారం మేము చేసుకుంటాం. నీ పనల్లా ఒకటే, వాళ్ళని పాండవుల్ని ఇక్కడికి జోదం యొక్క నెపంతో పిలుచుకురా చాలు. ఆ పిలిచే విధానం కూడా విదురుడు పోతే వస్తారు, ఇంకెవరు పోయిన రారేక. విదురుడు పోవాలంటే మేం చెబితే పోడు, నువ్వు చెబితే పోతాడు అని ప్రకారంగా విదురుని పంపించి, అయ్యా మీతో జోదం ఆడించే ఉద్దేశంతో పెత్తండ్రి రమ్మంటున్నాడు, ఆయన పంపగా వచ్చాయని చెప్పి అన్నాడు. అయ్యా జోదం ఏమిటి, జోదం ఆడటం ఏమిటి, జోదం వ్యసనం కదా, దాంట్లో దిగితే వైరాలు వస్తాయి, విద్వేషాలు పడతాయి అని చెప్పి చూశాడు. ఎన్ని చెప్పినా కానీ మీ పెత్తండ్రి రమ్మన్నాడు, అంతే రాండి అని చెప్పి అన్నాడు. ఆ విధంగా తీసుకువచ్చి జోదంలో కూర్చోబెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా అపహరించుకొని ఆ తర్వాత ఇంకా ద్రౌపది అమ్మవారిని కూడా జోదంలో పెట్టించి ఆమెను అవమానం చేసి ఈడ్చుకొచ్చి సభలో నానా విధాయకాలుగా మరి చేస్తే దానికి కూడా సంతోషించాడు ధృతరాష్ట్రుడు. ఏమని, మా కుమారుడు సంతోషంగా ఉన్నాడా, వాడు ఆనందపడుతూ ఉన్నాడా, వాడికి ఈ కార్యం సంతోషంగా ఉన్నదా, ఇది వీరి యొక్క భావం అన్నమాట. ఇక చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు విదురుడు ద్వారా విషయాలు విని పక్క వాళ్ళు చివాట్లు పెడుతూ ఉంటే చివాట్లు విని అప్పుడు కొంచెం తెప్పరిల్లుకొని, అమ్మాయి నువ్వేం బాధపడమాక, మా వాడు మూర్ఖుడు, వాడేం చేస్తుంది అర్థం కావటం లేదు, కాబట్టి మీరు సాత్వికులు, మీరు దైవ బుద్ధి గలవారు, పెద్దల పట్ల మంచి భావన గలవారు, కాబట్టి మీరున్నది శాంతించండి, మీరు అనుకోమాకండి అప్పుడు అంటారు ఈ మాటలు. కనుక వాని యొక్క పుత్రేచ్ఛ ఎంతవరకు తీసుకుపోయిందని చెప్పనంటే తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేటువంటి స్థాయికి తీసుకుపోయింది అతనుకున్నటువంటి యొక్క పుత్ర వ్యామోహం. వాడు పుట్టినప్పుడే రక్తపు సంబంధ జలాలు కురిస్తే అనేక నక్కలు కుక్కలు అరిస్తే ఆ అపశకునములు చూసి విదురుడు చెప్పాడు, దుర్యోధనుడు పుట్టాడు, అపశకునాలు కలుగుతూ ఉన్నాయి, లోక అరిష్టము, రాజ్య అరిష్టము, వాడిని ఇప్పుడే చంపేశావు అంటే రాజ్యం బాగుపడుతుందని చెప్పని అంటాడు విదురుడు. అన్నా కానీ అప్పటి నుంచి మోహాన్ని పెంచుకుంటూనే వచ్చాడు. చివరికి తన వంశమంతా కూడా వాడి కారణంగా సర్వనాశనం చేసుకున్నాడు. దాన్ని పుత్రేషణ అని చెప్పని అంటారు. ఇట్లా రెండు ఉన్నాయి. ఇంకా ధారేషణ, ధనేషణ. ధనం జీవితంలో అవసరమే,
కానీ ధనమే వ్యసనంగా బట్టి మానవుడు ఈనాడు ఎన్ని ఘోర కార్యాలని ఆచరిస్తూ ఉన్నాడు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి యొక్క ఈ మూడింటికి కూడా మానవుడు లోనై ఉన్నాడు. ఈశనత్రయంబు నిరుపంగనేరక మోహరాశిలోన మునిగియుండు. మోహరాశిలోన మునిగి ఉండు. అదేక దశరథ మహారాజు ఆ కైకేయి మీద మహామోహం. ఎందుకని చెప్పనంటే ఆయనగా వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత పొడిసి పెళ్ళం కావాల్సి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుంది, వయసులో ఉన్నది. ఆ విధంగా ఉండటం వలన ఆమె మీద ఎక్కువ మోహం ఆయనకి. ఆ మోహ కారణంగా రాముణ్ణి దూరం చేసుకున్నాడు. రామా 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 అంటూ చివరికి దేహాన్ని సాలించాడు. మహాకుంభవృష్టి మహాభీకరంగా గర్జిస్తూ మెరుస్తూ కుంభవృష్టి పడుతూ ఉంటే ఆ కుంభవృష్టి కూడా లెక్క చేయకుండా బయలుదేరాడు. పెద్ద నది అడ్డంగా ఉంటే ఆ నదిలో ఆ రాత్రిపూట చీకట్లో ఏమో తెలియకుండా ఒడ్డున వచ్చి పడుకుని ఉంటే ఒక ముసలి మీద ఎక్కి ప్రయాణం చేశాడు అవతల ఒడ్డుకి. అవతల ఒడ్డుకు పోయాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. తలుపులు బాగా బాదాడు, తలుపులు తీయలేదు. వాన బాగా పడతా ఉన్నది. ఏం చేశాడు, ఆ గోడకేదో ఏలాడుతూ ఉంటే అది పట్టుకుని ఎగబాకి గోడ ఎక్కి దూకి లోనకు పోయాడు. లోపలికి పోయి తలుపులు బాగా తడితే అప్పుడు భార్య వచ్చి తలుపులు తీసింది. చూస్తే భర్త. ఏమయ్యా, ఎక్కడ అసలు నువ్వు ఉంది ఎక్కడ, నీ ఊరు ఎక్కడ, ఈ వాన ఏమిటి, ఈ నదులు ఎట్లా వచ్చావు, ఇంత చీకట్లో ఎట్లా వచ్చావు అని చెప్పి అన్నది. నిన్ను చూడలేక ఉండలేను, నీ మీద ఉన్నటువంటి యొక్క వ్యామోహంతో వచ్చాను అని చెప్పి అన్నాడు. నాపై ఎంత వ్యామోహం నీకున్నది కదా, ఈ వ్యామోహంలో 10% రాముడి మీద పెట్టినట్లయితే నీకు మోక్షం వచ్చేది కాదంటయ్యా అని చెప్పని అనటంతో మనసు చాలా బాధపడింది. అరే, ఎంత ప్రేమతో, ఎంత మమకారముతో, ఎంత విపత్కర పరిస్థితులు లెక్క చేయకుండా నది దాటుకొని ఇంత విధానంగా వచ్చినప్పుడు సాధారణంగా లోనికి తీసుకువెళ్ళి ఎంత అనునయించి ఆదరంగా చూసి ప్రేమతో చూడాల్సింది పోయి నిష్ఠూరంగా మాట్లాడుతుందా అని చెప్పేసేసని ఆ మనస్సు లోపల బాధ కలిగి ఎమ్మడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పినట్లుగా ఆ రాముని మీదే ఆ మనసు పెట్టినట్లయితే ధరిస్తాను కదా అనేటువంటి యొక్క భావనగా ఆ వైపుకు తిప్పి వెళ్ళిపోయి హిమాలయాలు చేరుకున్నాడు. తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, రామ అనుగ్రహాన్ని పొందాడు. చివరికి ఆయన ఏమయ్యాడు, తులసీదాస్ అయిపోయాడు. ఆయనేనా తులసీదాస్. సరే, ఆ విధంగా ఆమె గురువు ఆ విషయంలో ఆ సమయంలో వచ్చినప్పుడు రండి, లోపల రండి, ఎంత ఇబ్బంది పడి వచ్చావు, ఎంత కష్టపడి వచ్చావు అని కనుక ఆదరించి తీసుకుపోయి అనునయించి చక్కగా ఆయన్ని సేవించినట్లయితే అదొక రకంగా ఉండేదేమో. కానీ ఆ మాట వాడగానే మనసుకు బాధ కలిగింది. ఆపన్న వెళ్ళిపోయాడు. ఈశనత్రయంబు నిరభంగ నేరక మోహరాశిలోన మునిగియుండు. కాబట్టి ఉండాలి, జీవితంలో ఉండాలి. అవి బాధ్యతగా తీసుకోవాలి, అవి ధర్మాలుగా తీసుకోవాలి. బాధ్యత ధర్మము అనుకున్ననాడు ఈ 3 బంధం కాదు, నా బాధ్యత. ఎందుకంటే భర్త భార్య ఇద్దరూ కూడా సమవిధానముగా సొసైటీలో జీవించాల్సి ఉంటుంది. ఒకరికొకరు తోడు ఉండాలి. ఒక్కరే జీవించే అవకాశం లేదు. మానవుడు ఒంటరిగా జీవించే అవకాశాలు ఉండవు. కనుక సమాజంలో ఉన్నప్పుడు సహాయ జీవనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి భార్య భర్త, కుటుంబము, పిల్లలు, వాళ్ళ యొక్క పోషణకై అవసరమయ్యేటువంటి యొక్క ధనము, ఇలాంటివి జీవితం అవసరమై ఉన్నటువంటి యొక్క భాగాలే. కానీ అది బాధ్యతగా ధర్మముగా తీసుకుని ఆ జీవితాన్ని పరమార్థంగా చేసినట్లయితే ఆ 3 కూడా నీకు బంధముగా అయ్యే అవకాశాలు ఉండవు. కేవలం అవే జీవితము అని మునిగిపోయామా అని చెప్పనంటే
మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగును. ఆ విధంగా వాటిల్లో మునిగి ఉండేటువంటి యొక్క వానికి ఇంకెట్లా ఆ మోక్షం వచ్చే అవకాశము అనేది ఉంటుందయ్యా. ఇక్కడ చెప్తాడు ఇంకో పద్యంలో, దారబందిగంబు, అమ్మగారిని కోపగించుకోమాకండి, దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు బంధువర్గమెల్ల ప్రహరిగోడ మోహమెరుగలేడు మొక్కిలిగాడయా విశ్వదాభిరామ వినురవేమ. దారబందిగంబు, అది ఇంకో పని చేద్దాం, ఎందుకు బాధపడే వ్యవహారం. భర్త బందిగంబు తనయులు సంఖ్యళ్ళు, మేం బంధం అయితే వాళ్ళ బంధం కదా మాకు, కూర్చో. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, సరే చెప్పింది వేమన కాబట్టి మగాని కాబట్టి ఎట్లా చెబుతారు ఆయన చెప్ప, శంకరుడు చెప్పలా, గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయో దేహాపాయే, ఈ దేహం నుంచి ప్రాణం పోయిన తర్వాత ఆ యొక్క కళేబరాన్ని చూస్తే బిభ్యతి, భార్య బిభ్యతి, భార్య భయపడుతుందయా అన్నాడు శంకరాచార్యుల వారు. ఏమి అదే కనుక అమ్మగారు రాస్తే ఆ పద్యాన్ని, ఆ శ్లోకాన్ని, ఆమె ఏమంటుంది అప్పుడు, గతవతి వాయో దేహాపాయే భర్తా బిభ్యతి తస్మిన్ కాయే. భయపడతాడుగా, వాడికైనా భయమే, ఎనకనే భయమే, ఎరకన భయమే. రాసింది ఆయన కాబట్టి వాళ్ళ పేరు పెట్టాడు, వీళ్ళు రాస్తే వాళ్ళ పేరు పెడతారు. ఎవరికైనా భయమే, వాళ్ళ పేరైనా వీళ్ళ పేరైనా ఎవరి పేరైనా భయమే. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, ఏ ప్రసాద్ ఏమన్నా అట్లా ఏం ఉండదులే. ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, అనుకూలం గల, అవగాహన గల, అర్థం చేసుకొని జీవితంలో నడుచుకునేటువంటి విధానం గల ఆ కుటుంబం కనుక ఉంటే అదేది కూడా బంధం కాదు, ఇద్దరు కలిసి మోక్ష మార్గంలో పయనిస్తారు. అలాంటి విధానం కుటుంబాలలో కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఈ పరిస్థితి. దారబందిగంబు తనయులు సంఖ్యళ్ళు, ఏమి నామదేవుడు ఆయన లెగవటానికి ముందే నీళ్లు కాసి పెట్టేది, స్నానం చేసుకునేవాడు. ఈ వచ్చే లోపలే పూజా మందిరం కడిగేది, శుద్ధం చేసేది, పూలు పెట్టేది, ఆ యొక్క పూజకు సంబంధమై ఉన్నటువంటి యొక్క సంభారం అంతా సమకూర్చేది. అలాగా పూజ చేసుకుని ఆరతి ఇచ్చి వచ్చే లోపల టిఫిన్ సిద్ధం చేసి పెట్టేది. ఆ విధంగా చేసి పెడుతూ ఉంటే ఆ నామదేవు ఆ పాండురంగని ప్రార్థన చేస్తూ, భగవంతా నా యొక్క ఈ యొక్క నీ సేవకు అనుకూలం గల విధానంలో నాకు మంచి చక్కటి భార్యను ప్రసాదించావయ్యా అని చెప్పని ఆయన పరమాత్మని కొనియాడాడు. మా తుకారాం అన్నాడు, ఏ కార్యం తలపెట్టినా ఎమ్మటి అడ్డు వస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. ఒక రోజున పంట వేశారు, చెరుకు పంట బ్రహ్మాండంగా పండింది. దాన్ని ఆమె కూలీల ద్వారా మొత్తం కూడా కోయించి బండి మీద వేసి తాళ్లతో కట్టించి ఆ భర్తకు అప్పచెప్పింది. బండి తోలుకురా, నేను ముందు ఇంటికి పోయి అని సర్ది పెడతానని చెప్పి అన్నది. ఇంటికి పోయింది. ఈ విధంగా తుకారం బండి దాంట్లో జలలో కూర్చున్నాడు, బండి తోలుతూ ఉన్నాడు. ఇంతలో భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. హరినామస్మరణ చేస్తూ ఆ తత్వంలో మునిగిపోయాడు. భజన చేస్తూ భజన చేస్తూ భజన చేస్తూ భజన చేస్తూ ఉంటే అనేక మంది పిల్లలు వచ్చి మొత్తం లాక్కుపోయారు. దంట్లన్నీ ఆ పిల్లకాయలు లాగుతారు, ఎన్ని కావాలన్నీ లాగి లాగి మొత్తం మూట కట్టుకుని పట్టుకుపోయారు. ఆ యొక్క బండి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఎట్లా వచ్చింది? ఖాళీ జల్ల, చెరుకు మొత్తం అయిపోయింది. ఆ విధంగా ఇల్లాలు బయటకు వచ్చి చూస్తే ఖాళీ బండి ఇంటికి వచ్చింది. ఏమైంది చెరుకు అంతా?
ఈ విధంగా భగవన్నామం చేసుకునేటువంటి తుకారాం తేరిపార చూస్తే భార్య అరుస్తూ ఉంది. ఏం అరుస్తున్నామని చెప్పి అన్నాడు. అరవకేముంది, ఎక్కడ జల్ల వెనకాల ఉన్నాయి వెనకాల, లేకుండా ఎక్కడ పోతే చూడు వస్తానన్నాడు. నువ్వు చూడు ముందు, నేను చూస్తాను, నువ్వు చూడు ముందు. తిరిగి చూస్తే మొత్తం ఖాళీ జల్లంతా. విషయం అర్థమైంది, మనం భక్తిలో మునిగిపోయాము, తలా కాస్త లాక్కుపోయారు అని చెప్పని అనుకున్నాడు. ఇంతలో ఆ జల్లలో ఒక చెరుగ్గడ ఉన్నది. ఆ చెరుగ్గడ తీసుకుని ఆ భార్య కోపావేశంతో ఈడ్చి కొట్టింది ఆ పని తుకారాముని. కొట్టడంతో ఆ యొక్క చెరుకు గడ 2 తొంటలు అయ్యింది. 2 తొంటలు అయ్యింది. అప్పుడు 2వ తొంట తీసుకున్నాడు ఎవరు? తుకారాం. మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? యుద్ధమే. ఆ భక్తుడు కాబట్టి ఏమే నువ్వు అర్ధాంగివి, నీకు ఎంత దయ, భర్త అంటే ఎంత ప్రేమ. ఆ ఉన్నటువంటి యొక్క దంటు చిరుసొగంగా 2 ముక్కలు చేశావు కదా, నీకో మొక్క నాకో మొక్క. ఏవి అది సామరస్యం అన్నమాట. ఆ విధంగా మరి సంసారం సాగుతూ ఉంటే తుకారాం పాండురంగాన్ని ప్రార్థన చేసి, అయ్యా నాకు ఈ గయ్యాల భార్యనిచ్చి ఈ సంసారం మీద మోహం లేకుండగా నీపై భక్తి కలిగేట్లుగా చేసుకున్నావా స్వామి అని చెప్పని ఆయన కొనియాడాడు. ఆయన ఏమన్నాడు? నాకు అన్ని విధాయకాలుగా సమకూరుస్తూ నాకు ఎప్పటికప్పుడు ఏవైతే కావాలో మొత్తం కూడా సమకూర్చి నా యొక్క భక్తికి అనుకూలముగా చేసేటువంటి యొక్క భార్యను సమర్పించావు స్వామి, నీ నమస్కారం అన్నాడు ఆ నామదేవి. ఈయనేమన్నాడు? నాకు ఈ గయ్యాల భార్యనిచ్చి నాకు సంసారం మీద వ్యామోహం లేకుండా వైరాగ్యం పుట్టింపజేసి నా మనసును నీ వైపు తిప్పేట్లుగా ఇలాంటి భార్యను సమర్పించావా స్వామి, చాలా సంతోషం అని చెప్పి అన్నాడు ఆయన గారు. కాబట్టి సానుకూలే జగన్నాథే, సానుకూలే జగత్రయ. సమాధానం పడగలిగితే అక్కడే అన్నీ ఉంటాయి. అది పడకపోయామా అని చెప్పనంటే అన్నీ వైరాలే. దరబంది గంబు తనయులు సంఖ్యళ్ళు బంధువర్గమెల్ల ప్రహరిగోడ, బంధువర్గమెల్ల ప్రహరిగోడ. ఏడకపోయే అవకాశాలుండవు. ఏడకపోతా వైరాగ్యం పుట్టిందనుకో ఏడకోపోతాడు. పోయాడా అంటే పేపర్లకు వేయరు, టీవీలకు ఎవరు, తప్పిపోయినవాడు ఇట్లా ఉంటాడు. కనబడితే మాకు ఫోన్ చేయండి, మా నెంబర్లు ఏడకపోతారు. బంధువర్గమెల్ల ప్రహరి గోడ. ఎంత లెక్కపోయినా పట్టుకొస్తారు. ఆసుకులు ఉంటాయిక. హరిద్వార పోయాడు, పలా శివానంద ఆశ్రమంలో ఉన్నాడు, నేను మొన్న పోయాను చూశాను, ఆడే ఉన్నాడని చెప్పి అంటాడు వచ్చినవాడు. ఏమంటే విమానం ఎక్కడం పోవటం, హరిద్వార పోవటం, శివానంద ఆశ్రమానికి పోవటం, ఆడ పట్టుకుంటారు. ఆ పన్నే స్వామి ముందుకు పట్టుకెళ్తారు. ఏమండి వీడు వైరాగ్యంతో రాలేదు, ఇంటి మీద అలిగి వదిలిపెట్టి వచ్చాడు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఆ పాపం మీకోసం చెప్పి అంటారు వీళ్ళు పోయిన వాళ్ళు. ఆ స్వామి ఏమంటారు? శివానంద, అరే పోరా నువ్వు ఇక్కడి నుంచి, నువ్వు ఉంటే మాకు ధ్యానం ఉండదు, మాకు నిద్ర పట్టలేక బొమ్మంటారు. ఆ పని ఎప్పటి నుంచో ఉద్దేశం సన్యాసం పుచ్చుకోవాలని చెప్పేసి అని. ఇంట్లో భార్య ఏమో ఒప్పుకోవడం లేదు. ఏం చేశాడు అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి చేరుకున్నాడు. గురువుగారు నాకెవరూ లేరు, ముందు వెనక ఎవరు లేరు, ఉంటే నువ్వే ఉన్నావేక, గురుదేవుడు నీ కాలు పట్టుకున్నా, నువ్వే నాకు శరణ్యం, సన్యాసం ఇచ్చి కాపాడండి, నాకు సన్యాసం అంటే ఇష్టం అని చెప్పి అనగానే గురువు గారు కూడా సంతోషపడ్డాడు. ఎంత వైరాగ్యమూర్తి వీడు, సన్యాసం ఇస్తే నాకు తోడుగా ఉంటాడు వీడు ఆశ్రమంలో అనుకున్నాడు. గురువులు కూడా ఆశపడతారు, ఎవరో ఒకళ్ళు దొరికితే. ఇంతమందిని కట్టాము, ఎవరో పూజారి కావాలి కదా, పనిచేసే వాళ్ళు కావాలి కదా, చిక్కితే ఆనందం స్వామి గారికి కూడా. ఎవరు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆయనే రావాలి, అభిషేకాలు చేయాలి. చేయలే ఇంతకుముందు అభిషేకాలు పోయిన చాతుర్మాస్యంలో నేను చూసా కదా, 5కి లేచేవాడు, మొత్తం కడిగి అమ్మవారికి చేసేవాడు. అందువల్ల ఈ గురువు గారికి కూడా ఏంటంటే సంతోషమైంది, ఇంతకాలం నాకు శిష్యుడు చిక్కాడు కదా, కాస్త ఆశ్రమం కనిపెట్టుకుని ఉంటాడు,
అనే ఉద్దేశంతో సన్యాసాన్ని ఇచ్చాడు. చక్కగా నాయనా, నేను ఒక తీర్థయాత్ర పోయి రావాలి, ఎంతో కాలంగా నాకు అపేక్ష ఉన్నది, నువ్వు ఆశ్రమంలో కనిపెట్టుకునుండు, నేను పోయేస్తా అని చెప్పి అన్నాడు. అట్లా గురువు గారు తీర్థయాత్రలు చేసుకుంటూ ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో భక్తులు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాడు. తర్వాత అమ్మగారు వచ్చింది, నమస్కరించింది. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని చెప్పి అన్నాడు. యాడ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు? ఉన్న భర్త సన్యాసం ఇచ్చావు, నువ్వు నీ ఆశ్రమంలో పెట్టుకున్నావు, పైగా ఇప్పుడేమంట పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఎట్లా అయ్యే అవకాశం చెప్పండి. ఇప్పుడు తీరా ఆరాధిస్తే తన ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క వాడు ఈమె యొక్క భర్త అన్నమాట. ఆయనకు ఎమ్మటే కనువిప్పు కలిగింది. అది ఎంత దుర్మార్గుడా, ఎంత మోసం చేసావరా, అబద్ధం చెప్పావరా, నా వద్దకు వచ్చి ఎవరు లేరు, ముందు వెనక ఎవరు లేరు అని చెప్పావు కదా నువ్వు నాకు అని చెప్పని ఉట్టిన ఆశ్రమానికి వచ్చి వాడిని బాగా మందలించి, పోరా బడవా, ఇంటికి పో, భార్య నీకు ఎదురు చూస్తా ఉందని చెప్పని ఆ సన్యాసం ఇచ్చేసి మళ్ళీ మామూలు బట్టలు వేసేసి పంపించేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి గృహస్థాశ్రమానికి వచ్చాడు. ఆ తర్వాత ఆమెతో మరి కలిసి కాపురం చేశాడు. బిడ్డలు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏమిటి చెప్పండి? జ్ఞానదేవ్, తర్వాత నలుగురు కదా. జ్ఞానదేవుడు ఆయన పుత్రుడే. అది గుజరాత్, అదేది మహారాష్ట్ర అమ్మాయి, ఒక అమ్మాయి కూడా దాంట్లో ముక్తాబాయి, అమ్మాయి పేరు ముక్తాబాయి. జ్ఞానదేవు, తర్వాత సోపానదేవు, ఇట్లా అన్నమాట. వాళ్ళే బిడ్డలు పుట్టిన తర్వాత ఏమి కాబట్టి ఆయనకేదో అపేక్ష దీంట్లో పోవాలని చెప్పని. పోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా పోతాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే సంజీవ శరదాం శతం. అయ్యే 3 మూలు వేసిన తర్వాత పోతాడు. ఇంకేమన్నా వేయకుండా ఉంటే పోవచ్చు, వేసిన ఎక్కడ పోతాడు? పోత వదిలిపెడతారా? దారబంది గంబు తనయులు సంచెల్లు బంధువర్గమెల్ల ప్రహరి గోడ. ఏమనుకున్న ఉపయోగం లేదు. అది ఏదో ముందే ఉంటే, కట్టక ముందే ఉంటే ఆ విషయం కట్టిన తర్వాత అనుకుని లాభం లేదు. మోహమెరుగలేడు మొక్కిలిగాడయా విశ్వదాభిరామా వినురవేమా. సరే, ఇక పూజ, అమ్మవారి పూజ. ఈ పూట విజయదశమి. అమ్మవారు మహిషాసుర మర్దిని, లోకాలని బాధించి వేధించి హింసించేటువంటి యొక్క మహిషాసురుణ్ణి ఆమె మర్దించి శాంతించినటువంటి యొక్క అవతారం అమ్మవారి అవతారం. ఈ రోజున అందరూ కూడా అమ్మవారి కృప కోసముగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. దగ్గరలో మనకు కనకదుర్గమ్మ గుడి, ఎంతో లక్షల మంది ఈ పూట దర్శనం చేసుకుంటారు. మరి ఈ పూట మరొక విశేషం, ఆ లక్షల మంది భక్తులలో మరొక భక్తుడు, మహాభక్తుడు మోడీ గారు కూడా గుడికి వెళ్తాడు. ఈ పూట దర్శించుకుంటాడు. ఆ జగన్మాత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు, భక్తి జ్ఞాన వైరాగ్యం ప్రసాదించి సదా కాపాడునుగాక అని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి.